కనపడే వెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు. అడగరే ఒక్కొక్క అలపేరు. మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాల కెరటాలు. పలకరే మనిషి అంటే ఎవరు? శ్రీ గురుభ్యో నమః. మదిలోన యోచన 3వ అధ్యాయానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ నేను చంద్ర గారు కలిసి చేయబోతున్న పాడ్కాస్ట్ నా ఫేవరెట్ సినిమా, నాకు చాలా ఇష్టమైన సినిమా గమ్యం. సో చంద్ర గారు ఫస్ట్ చెప్పండి, గమ్యం గురించి యా మీ అభిప్రాయాలు ఏంటి? అసలు సినిమా గురించి ఆన్ ద హోల్, తర్వాత సీన్ బై సీన్, పాట బై పాట విందాం. అందరికీ నమస్కారం ముందుగా. ఆ, యా గమ్యం నేను ముందు చూసినప్పుడు యాక్చువల్లీ నాకు ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అంత నచ్చేవి కాదు. అంటే మొదటి 2 సార్లు చూసినప్పుడు నాకు ఫ్లాష్ బ్యాక్ అంటే ఈ జర్నీ పోర్షన్స్, వీళ్ళ ఫ్రెండ్షిప్, ఇదే బాగా నచ్చింది అనమాట. అండ్ క్రిష్ కూడా చెప్తారనమాట, అంటే చాలా ఇంటర్వ్యూస్ లో కానీ అందులో కానీ చెప్తారు, లైక్ ఒక వెరీ ఈవెంట్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ని తీసుకెళ్లాడట ఆయన. ఐ థింక్ పూణేకో ఎక్కడికో వెళ్తూ ఉంటే వెళ్ళే దారిలో ఈ స్క్రిప్ట్, ఆయన చూసిన కొన్ని సంఘటనలు, ఆయన చూసిన కొన్ని డిస్కషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, పేపర్ లో చదివిన కొన్నిటి మీద ఇన్స్పైర్ అయ్యి ఆ, ఒక ఈవెంట్ బేస్డ్ ఫిలిం గా రాసుకున్నారట ఇది. అంటే జస్ట్ ఈవెంట్స్ బై ఈవెంట్స్ ఆయనకు ఉన్నాయట. దీని అంతా బైండ్ చేసే ఒక ఫిలాసఫీ ఏంటి అనేది వెతుకుతున్నప్పుడు, వెతికే ప్రాసెస్ లో అఫ్ కోర్స్ ఆయన మావయ్యని అప్రోచ్ అయ్యి, ఆ మావయ్య దీని మొత్తానికి ఒక రూపంలాగా ఇచ్చి, ఒక ఒక వెల్ రౌండెడ్ ఫిలాసఫీగా తీర్చిదిద్ది దాని ఒక స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో పెట్టి, అంటే చాలా హెల్ప్ చేశారంటారు క్రిష్ కూడా. బట్ యా, నా వరకైతే నాకు చిన్నప్పుడు కాదు కానీ మొదటి 2 సార్లు 2-3 సార్లు చూసినప్పుడు ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అంత ఎక్కేవి కాదు. తర్వాత చూసినా కూడా ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేవాడిని. ఏముందిలే అంటే, తెలిసిందే పెద్ద ఏముంది, స్పాయిల్డ్ బ్రాట్ అండ్ స్పాయిల్డ్ రిచ్ కిడ్ ట్రోప్స్ ఉంటాయి శర్వానంత్ కి ఆల్. బట్ నిన్న చూస్తున్నప్పుడు నాకు అప్రిషియేట్ చేయాలనిపించింది ఏంటంటే, చాలా శర్వానంద్ ఎంత గ్రేట్ యాక్టర్ అనేది నాకు అర్థమైంది. అంటే మిగిలిన సినిమాల్లో నేను చూసా గానీ గమ్యం సినిమాలో నిన్న ఫస్ట్ టైం అబ్జర్వ్ చేశా. నేను సీన్స్ వచ్చినప్పుడు మేబీ ఐ డిస్కస్ మోర్, బట్ నేను చూస్తున్నప్పుడు ఆ పోర్షన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అండ్ ఐ థింక్ ఈజ్ అ వెరీ గ్రేట్ యాక్టర్. చాలా సటిల్ పర్ఫార్మెన్స్, ఇందులో చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి ముందుకి తర్వాతకి. అంత బయటికి ప్రొట్రూడింగ్ గా కనిపించవు, అట్ ద సేమ్ టైం మరీ ఇద్దరు మనుషులు ఒకేలాగా అని కూడా అనిపించవు. బట్ యా, విల్ డిస్కస్ మోర్ యాజ్ వి గో త్రూ ద సీన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక లైన్ లో అసలు ఈ ఫిలాసఫీ అంటే మనం త్రూ ద పాడ్కాస్ట్ మాట్లాడి ఆ ఫిలాసఫీ ఏంటి? వాట్ డూ యూ వాంట్ టు సే? ఒక లైన్. సో ఐ థింక్ ఎస్విఎస్సి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు నేనేం చెప్పా అంటే, ద ఫిలాసఫీ ఆఫ్ ఎస్విఎస్సి సింప్లిసిటీ. అలాగే నన్ను అడిగితే గమ్యం ఫిలాసఫీ ఏంటి అంటే, అలాంగ్ ద సేమ్ లైన్స్, బట్ ఇట్స్ మోర్ అబౌట్ ప్యూరిటీ. ఐ నో సింప్లిసిటీ అండ్ ప్యూర్ హార్ట్ ఆర్ ప్యూర్ ఇంటెన్షన్ ఆర్ ప్యూర్ సోల్ అనేది కలుపుతారని, కానీ బట్ మన హార్ట్ కానీ మన సోల్ కానీ మనం పుట్టినప్పటి నుంచి ఎంత ప్యూర్ గా ఉంటాము, వెళ్ళే వరకు ఆ శాంటిటీని, ఆ శానిటీని ఎలా కాపాడుకోవాలి. బికాస్ చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడు మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, ఆర్ మనల్ని, మనం ఉన్న స్థానాన్ని, యథాస్థానం ఏదైతే ఉందో, పుట్టినప్పుడు ఒక జీవుడు ఎలా అయితే పుడతాడో ఒక శిశువుగా, మన ఇన్నోసెన్స్ తీసేసేవి చాలా ఉంటాయి మన లైఫ్ లో. బీట్ ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్, హార్మోన్స్, ఏజ్, రిలేషన్షిప్స్, డైనమిక్స్, పాలిటిక్స్, జాబ్, ఎడ్యుకేషన్, ఎనీథింగ్. మనము పెరుగుతున్న కొద్దీ, అంటే అన్లెర్నింగ్ అంటారు చూడు. సో దట్ ప్రాసెస్ ఆఫ్ అన్లెర్నింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం. సో ఆ ప్యూరిటీని, ఆ ఇన్నోసెన్స్ ని, అంటే ఇప్పుడు చాలా మంది శాస్త్రమయ గురించి కూడా చెప్తారు కదా, ఆయన ఎంత పెద్ద ఎదిగినా కూడా ఆ చిన్నపిల్లాడి మనస్తత్వం ఉండేది, గట్టిగా నవ్వేవారు, అన్నిటికీ ఆనందపడుతూ ఉండేవారు అని. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది, దాని సోర్స్ ఎక్కడ అనే డైసెక్షన్ గమ్యంలో ఉంటుంది. సో ఇఫ్ ఐ హ్యావ్ టు సమ్ ఇట్ అప్ ఇన్ వన్ వర్డ్, ఐ వుడ్ ఒక థీమ్ ని తీసుకుంటే ఐ థింక్ ఇట్స్ ప్యూరిటీ.
యా. ఓకే. సో నీకేమనిపిస్తుంది? నా వరకు నా వరకు సినిమా ఎలా అర్థమైంది అంటే ఆ, 2 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆ, మనం తను మనకి మనకి అర్థం కావడానికి కమల్ని ముఖర్జీని వెతకడానికి వెళ్తాడు అని మనకి అట్లా చెప్పాడు గాని వాడు ప్రతిసారి ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాం కదా. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం కూడా దేని వెంటో పడుతూ ఉంటాం ప్రతిసారి. ఈవెన్ స్వర్ణ కమలంలో కూడా మనం అదే డిస్కస్ చేసాం. అసలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఉన్న వాటిలో కూడా నువ్వు సాటిస్ఫై అవ్వకుండా దేన్నో ఊరికే వెతుకుతూ ఉంటావు. అది కావాలంటావు, ఇది కావాలంటావు, ఇది చేయాలంటావు, అది చేయాలంటావు, అసలు అదేంటో కూడా నీకు కొన్నిసార్లు తెలియదు. సో యూ విల్ బి రన్నింగ్ బిహైండ్ సంథింగ్ విచ్ యూ యాక్చువల్లీ డోంట్ నో. కానీ మనకి ఎప్పుడైతే దాన్ని సో బట్ ఎట్ ది ఎండ్ ఆ యొక్క ఆ, శర్వాకి ఫస్ట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సినిమాలో కూడా శర్వాకి ఒక సెన్స్ ఆఫ్ క్లారిటీ ఉండదు. హీ మైట్ బి హీస్ అ వెరీ స్పాయిల్డ్ బ్రాట్. కానీ వాడికి అసలు ఏం చేస్తున్నాడు వాడు. ఓకే ఫైన్, జానకి దగ్గరికి వెళ్తున్నాను, వాడికి ఒక గిల్ట్ ఉంటుంది. ఆవిడ్ని చంపేసా, వాళ్ళ మదర్ ని చంపేశానని ఒక అదే ఆ అబ్బాయి వాళ్ళ చిన్న పిల్లాడి వాళ్ళ మదర్ ని చంపేశానన్న గిల్ట్ ఉంటుంది. అది ఉంటుంది. జానకి ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు, అసలు వీడికి జానకి ఎందుకు నచ్చిందో తెలియదు. సో ఆ సెన్స్ ఆఫ్ ఒక రకమైన చాలా మంది ఆ డైసీ సిచ్యువేషన్ లోనే ఉంటాం చాలా వరకు. నేను అట్లీస్ట్ నా ఏజ్ లో ఒక 25-26 ఇయర్స్ టైంలో ఒక డైసీ సిచ్యువేషన్ లోనే అందరం ఉంటాం. కానీ నీకు ఈవెన్చువల్ గా సినిమా వెళ్తూ ఉంటే ప్రతి చోట అల్లరి నరేష్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ప్రతి చోట తనకి ప్రతి స్టెప్ లో ఒక్కొక్క క్లారిటీ. అది మనకి మనకి కూడా చాలా మంది క్లారిటీ వస్తుంది. తర్వాత ఈ సినిమాలో ఎన్ని స్టీరియో టైప్స్ ని, సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో ఎన్ని స్టీరియో టైప్స్ ని బ్రేక్ చేశారంటే, ఫస్ట్ అల్లరి నరేష్ ఒక దొంగ. కానీ ఆ తన ఆర్క్, తను ఒక దొంగ, ఇంతమంది మనుషుల దగ్గర ఇది కొట్టేస్తూ ఉంటాడు. కానీ శరవానంద్ కి జీవితాన్ని నేర్పింది అల్లరి నరేష్. అంటే మనం లోకల్ దొంగ, వాడు దొంగ అంతే తప్ప ఇట్ ఈస్ నాట్, అంటే మనకు కనిపించేంత సింపుల్ కాదు అన్ని విషయాలు. ఇప్పుడు నాకు చాలా చాలా ఇష్టమైన సీన్ ఏంటి అంటే వాళ్ళు తిరణాలు వెళ్తారు. తిరణాలు వెళ్ళినప్పుడు డాన్స్ వేస్తారు కదా. నా ఒక డైరెక్టర్ ప్రతి చోట మనకి ఐటమ్ సాంగ్లు అలా ఊరికి పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు సినిమాలో బోలెడు సినిమాలో ఐటమ్ సాంగ్లు మనకు ఉంటాయి. కానీ అందులో ఒక్కళ్ళు కూడా వాళ్ళంతా అవసరానికి చేస్తున్నది అని పాయింట్అవుట్ చేసిన ఒకే ఒక మనిషి క్రిష్. దానికి అలాంటిది కాదు, లాస్ట్ లో కూడా అంటాడు అది అలాంటిది కాదు, తన కడుపు కోసం చేస్తోంది, అది అలాంటిది కాదు అని అంటాడు. అంటే మనకి బయట కనిపించినంత, అంటే మన ప్రతిదానికి లేయర్స్ ఉంటాయి. మనం జస్ట్ ఆ అమ్మాయి ప్రొఫెషన్ లో ఉందన్నంత మాత్రాన మనం ఆ అమ్మాయిని జడ్జ్ చేయడానికి లేదు. సో డీప్ ఇన్సైడ్ దెర్ ఆర్ ఆల్వేస్ లేయర్స్. ఆ ఇప్పుడు మనం అలాగే చాలా విషయాలు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియకుండానే మనం జడ్జ్ చేసిస్తూ ఉంటాం. సింపుల్ గా ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెలబ్రిటీ సినిమా ఇట్లా అయింది, ఈ సెలబ్రిటీ పర్సనల్ లైఫ్ లో ఇట్లా అయింది అని చెప్తూ ఉంటారు కదా. మనకి అసలు విషయాలు తెలియవు, మనకి కంప్లీట్ విషయాలు ఏవి తెలియవు. మనకి కనిపించింది మనకి దానిలో మనం జడ్జ్ చేస్తూ మనం కొట్టేసుకుంటూ వాళ్ళని అబ్యూజ్ చేస్తూ అలా మాట్లాడతాం. కానీ ప్రతిదీ అంత సింపుల్ గా అయితే ఉండదు. దేర్ ఆర్ ఆల్వేస్ లేయర్స్ ఇన్ ఇట్. మనకి కంప్లీట్ పిక్చర్ తెలియకుండా, మనకి మనిషి గురించి తెలియకుండా మనం ఏమీ చెప్పకూడదు అన్నది సెకండ్ థింగ్. ఆ సినిమాలో నేను బాగా నచ్చింది, బాగా నేర్చుకున్నది ఏంటి అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ లేయర్స్. మనం దేని గురించి అంత ఈజీగా కంక్లూజన్ కి రాకూడదు, అండ్ దేన్ని ఈజీగా గివ్ అప్ కూడా చేయకూడదు. అక్కడ శర్వానంద్ కి ఫస్ట్ 2 days లోనే జ్వరం వచ్చి ముళ్ళు కాలిపోతుంది. కానీ ఈ నెవర్ గివ్ అప్. అది వాడి యొక్క, అంటే చిన్నప్పటి నుంచి ఏం కావాలంటే అది వాళ్ళ నాన్న ఇవ్వడం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ వాడు జానకి అనే క్యారెక్టర్ మీద ఎప్పుడు గివ్ అప్ చేయడు. యా. సో ఈ 2 పాయింట్స్ నాకు చాలా ఇష్టం ఆ సినిమాలో. అంటే ఆ, అది ఉంటుందిగా, శృంగేరి జగద్గురు చంద్రశేఖర భారతి స్వామి అంటారు కదా, నేను జగద్గురువుని అంటే జగత్తుకు నేను గురువును కాదు, జగత్తు నాకు గురువు అని చెప్తారు ఆయన అన్నమాట. సో అలానే అండ్ ఉమ్, శంకరాచార్య స్టోరీ కూడా ఉంటుంది. ఆది శంకరాచార్య
ఒక కాటి ఉమ్, కాపరి ఆయనకి అడ్డం వస్తే ఆయనతో సంవాదం దిగి ఆయన ముందు మోకరిల్లుతారు శంకరాచార్య ఆయనకి దండం పెడతారు అనమాట. సో బోత్ ఆర్ లైక్ ద సేమ్ ఎన్లైటన్మెంట్ లో అదొక పాత్ అనమాట. అది బయట ఏం సంఘటన జరుగుతుంది జరగట్లేదు అని కాదు, నువ్వు దాన్ని ఎలా తీసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. అది నీలో ఆప్టిమిజం పెంచుతుందా, నీలో ఒక పెసిమిజం పెంచుతుందా, ఆ, లేదా నిన్ను ఒక నార్సిసిస్ట్ గా చేస్తుందా, లేకపోతే ఒక నిహిలిజం లోకి తీసుకెళ్తుందా, ఆర్ ఈజ్ ఇట్ కీపింగ్ యూ సేన్ అండ్ బ్యాలెన్స్డ్ అండ్ స్వధర్మం మీద నిల్చోబెడుతుందా నిన్ను అనేది. సో అలాంటి చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 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 రకమైన నిరాశావాదము, నిహిలిజం స్టేట్ లో ఉన్నవాడు బ్రహ్మానందం క్యారెక్టర్. ఆ సో పెళ్ళాం ఎక్కడ వెళ్ళిపోతుంది, ఆ ఎవరో చచ్చిపోతారు, ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి చచ్చిపోతారు, వీడు ఎప్పటికీ తేలదు, ఈ దేశం ఎప్పటికీ మారదు అనేది ఒక రకమైన నిహిలిజం అది. ఆ సో అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ని చూపిస్తారనమాట. అట్ ద సేమ్ టైం లేయర్డ్ క్యారెక్టర్స్. ఆ లైక్ నువ్వు చెప్పింది ఇందాక, ఆ తిరణాల్లో వాళ్ళు కానీ, ఆ నటీ నటులు కానీ, మిగిలిన వాళ్ళు కానీ, అండ్ అట్ ద సేమ్ టైం మొదట్లో కనిపించే గాలి సీను ఆర్ మిగిలిన, ఇన్ఫాక్ట్ ఈవెన్ ఆ చిన్న రోలే ఉంటుంది కానీ ఈ ఫ్యాక్షనిస్ట్ వాళ్ళు ఉంటారు చూడు. ఆ అదే ఫస్ట్ రావు రమేష్ ఇంట్రో వస్తాడు, గన్ వీళ్ళ మీద చూపించి ఆయన పరిగెడతాడు. సో అది కూడా చాలా డిఫరెంట్లీ, అంటే అన్ని ఉన్నాయి అయినా కూడా కొట్టుకుంటూ ఉంటారు మనుషులు. ఉమ్, నీకు తినడానికి తిండి ఉంది, నీళ్లు ఉన్నాయి, వెనక జనాలు ఉన్నారు, ఊర్లో పలుకుబడి ఉంది, ఇంకా ఏం కావాలి నీకు? ఇంకా ఎందుకు కొట్టుకోవడం? ఊర్లో వాడే పెద్ద, హైదరాబాద్ లో నేను పెద్ద కాకపోతేమో ఇక్కడ నేనే పెద్ద, నా అన్న పెద్ద, నా మామ పెద్ద అని ఏదో చెప్తాడు. అంటే ఇంకా నీకేం కావాలి ఏంటి అనేది బేసిక్ గా. సో అలా, యా, అదే. అండ్ మనకి కొన్ని కొన్ని అంటే కొన్ని లైక్ అప్పట్లో మనకి బ్రహ్మానందం గారు అంటే ఆయన కామెడీ సినిమాలే అంటే హీఈస్ మోర్ లైక్ హీఈస్ అ కమీడియన్, రైట్? సో ఆయన చేసే ఒక దీనిలో ఈ మీనాక్షి నువ్వు దిగొద్దు షీ విల్ డై, అది అది ఇదేదైతే ఉంటుందో ఎవరికి నవ్వు రాలా. యా. ఓకే. ఎవరికీ నవ్వు రాలా. ఆ తర్వాత కూడా దాని మీద అంటే నాకు బాగా గుర్తు ఆ రోజు అప్పట్లో. ఎందుకు బ్రహ్మానందానికి అలాంటి రోల్ ఇచ్చారో అసలు అది ఏంది సరదాగా ఉంది అది ఇది అని అంటే నేను అప్పుడు ఈ మధ్య మొన్న చూసినప్పుడు చెప్పా. అమ్మా యాక్చువల్లీ బ్రహ్మానందం రోల్ అన్నది ఇట్స్ నాట్ మెంట్ ఫర్ లాఫింగ్. యా. ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ లాఫింగ్. ఆయన రోల్ యా. కి సూట్ అవుతారని ఆయన తీసుకున్నారే తప్ప అక్కడ అసలు అది నవ్వు జనరేట్ చేయడానికే కాదు. మనం జస్ట్ మనమే అనుకుంటాం ఓకే ఓకే బ్రహ్మానందం గారు ఉన్నారంటే మనం నవ్వాలి, బ్రహ్మానందం గారు ఉన్నారంటే ఆయన నవ్వించడానికే అని. అది కూడా మళ్ళీ ఇంకో స్టీరియో టైప్ ఏమో ఆయన బ్రేక్ చేసిన స్టీరియో టైప్. అవును. అసలు అక్కడ ఆ, ఆ, ఏమిటండి అది, ఆ? అసలు అలాంటి హీ కీప్స్ టాకింగ్ నెగిటివ్ అనమాట. అంటే లాస్ట్ లో కూడా చెప్తారు, ఆ పొద్దున కాఫీ తాగుతూ ఆ, ఈటీవీ తర్వాత టీవీ 9 తర్వాత ఎన్టీవీ తర్వాత ఏం చేస్తూ ఉంటావు అంటే తర్వాత ఏముంది సార్ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటారంటాడు. సో ఈ న్యూస్ యా. ఛానల్స్ యొక్క ఇంపాక్ట్ కూడా ఆయన మీద ఉంటుందో ఏమో నాకు తెలియదు యా. కానీ ఆ యా. సినిమా మొత్తంలో కూడా హీఈస్ మోర్ ఆఫ్ దట్ పర్సన్ అన్నమాట. అంటే ఎక్కడ కూడా ఒక పాజిటివ్ చూడకుండా, ఎక్కడ కూడా అంటే ఒక ప్రాబ్లం నీకు వచ్చినప్పుడు దాని సొల్యూషన్ వెతకకుండా, "ఆ, ఈ ప్రాబ్లం వల్ల ఇది అయిపోతుంది, ఈ ప్రాబ్లం వల్ల ఇది అయిపోతుంది అని నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకుంటూ దిస్ సైడ్ 100 వెహికల్స్, దిస్ సైడ్ 100 వెహికల్స్, మీనాక్షి నువ్వు దిగొద్దు షీ విల్ డై అంటాడు. యా. దట్ ఇస్ అంటే దట్ ఇస్ బేసిక్ సంథింగ్ గా దట్. ఏంటంటే అదొక రకమైన శాస్త్రమై చెప్పినట్టు దళం సినిమాలో పాట రాస్తారనమాట. అందులో నిద్రాణము అనే వర్డ్ వాడతారు. నిద్రాణమైన స్థితి, ఒక రకమైన నిద్రాణ స్థితిలో ఉన్న ఆత్మల భారతీయుల స్థితి అది. ఒక దేశపు స్థితిని ఒక మనిషిలో చూపిస్తారు బేసిక్ గా. నిద్రపోవడం అంటే పడుకోవడము, నిద్రాణము అంటే ఒక రకమైన కోమెటోస్. ఆ ఇప్పుడు శాస్త్రమ దళంలో రాస్తారు పాట, ఎటెల్లిన అరణ్యమే స్థితిగతి, అగమ్యమే విషాద యోగమైంది జీవితం, నిరీహలో నిద్రాణమై నిరీక్షణ నిరంతరం నిరర్ధమై అని చెప్పి, నిద్రాణమై అని చెప్పి.
అందులో ఆ పాటలో చెప్తారు, సజీవ శవ సమూహమా, సమాధులకు నివాసమా, శిలాజమైన నవ సమాజమా, అనంతమైన శూన్యమా, అనర్థమైన దైన్యమా, జవాబు చెప్పవేమి సంగమా, వృధాశ్రు జన ప్రవాహమా, వ్యధార్థ జన ప్రవాసమా, ఇదే ప్రజాప్రభుత్వ దేశమా, అరాచకాల నిలయమా, వినాశకాల విలయమా, పునాది లేని భవిత భవనమా అని చెప్పి రాస్తారనమాట. అందులో నిద్రాణము అనే వర్డ్ ఏంటంటే లోపల ఆత్మలు నిద్రపోతున్నాయి. అంటే ఆత్మ అంటే ఏంటంటే నీ స్వభావం మెయిన్. అంటే ఇప్పుడు శివుడు ఆత్మ అనేది, శంకరుడు ఆత్మ అనేది ఈక్వేట్ చేస్తారు మన దాన్ని. శంకర అంటే ఏంటి? శం కరోతి ఇది శంకర అంటే మంచి చేసేవాడే శంకరుడు. మంచి తప్పితే ఆయనకి ఇంకేది చేయడం రాదు. ఆయన చెయ్యలేనివాడు, వేరే మంచి కాకుండా వేరే ఏది చెయ్యలేనివాడు ఆయన. సో అంటే ఏంటి? ఆత్మ, ఆనందము. ఆత్మని మళ్ళీ ఆనందంతో ఈక్వేట్ చేస్తారు. ఆనందం అంటే ఏంటి? ఆనంద నిలయం తిరుమల. ఆనందం అంటే ఇట్స్ ఎటర్నల్ హ్యాపీనెస్. ఇట్స్ నాట్ లైక్ ఏ కంఫర్ట్ డిస్కంఫర్ట్స్ అలా కాదు. ఇట్స్ నాట్ ఏ రోలర్ కోస్టర్. ఆనందం అనేది అది సుఖము దుఃఖము. ఆనందం అంటే ఎప్పుడు ఉండేది అదిగా. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ హ్యాపీనెస్ గానీ, ఆ ఎటర్నల్ హ్యాపీనెస్ అనేది నీ లోపల ఉన్న ఒక చైతన్యం నుంచి వస్తుంది, ఒక ఆత్మ నుంచి వస్తుంది. అవి నిద్రపోతున్నాయి. సో దాని మీద ఏంటంటే లేయర్స్ కప్పేసుకున్నాం మనమే మనుషులు. ఒక్కొక్కరు ఒక్కొక్క లేయర్. ఒకళ్ళేమో ఫలానా వాడంటే ఇష్టం లేదు, ఫలానా దేశం అంటే ఇష్టం లేదు, ఫలానా దేశం వాడంటే మనకి ఇష్టం లేదు, ఫలానా కులం వాడంటే మనకి ఇష్టం లేదు, ఫలానా మతం వాడంటే మనకి ఇష్టం లేదు. సో అలా ఒక నిద్రాణమైన స్థితిలో ఉన్న ఆత్మలు అలా ఉంటాయి. అంటే బయటికి మాట్లాడుతూనే ఉంటారు, బయటికి అన్ని చూస్తూనే ఉంటారు, బయటికి దేశాన్ని పట్టించుకుంటున్నట్టుంటారు, అన్ని ఉంటారు. కానీ ఒక యాక్టివ్ రిజల్యూషన్ ఆర్ ఒక యాక్టివ్, ఏది భగవద్గీతలో కృష్ణుడు ఏదైతే ఒక యాక్టివ్ ఫిలాసఫీ చెప్తాడో, కర్మయోగంలో చెప్పే యాక్టివ్ ఫిలాసఫీని, యుద్ధం చేసి లేచి యుద్ధం చేయి అనేది, ఆ యాక్టివ్ ఫిలాసఫీని పెట్టుకోకుండా ఉన్న ఆత్మలవి. సో బ్రహ్మానందం అంత అరిచినా కూడా హీఈస్ లైక్ ఎ కోమటోస్ గై. హీఈస్ లైక్ ఎ కోమటోస్ స్టేట్ ఆఫ్ ద కంట్రీ రైట్ నౌ. సో దానికి ఈక్వలెంట్ అది బేసిక్ గా. ఆ వర్డ్ కరెక్ట్ గా ఉపయోగపడుతుంది వాళ్ళకి. రోజు న్యూస్ చూస్తావు, రోజు న్యూస్ పేపర్ చూస్తావు, రోజు నీకు కావాల్సిన ఉద్యోగం ఏదో చేస్తావు, ఏదో ఐటీ జాబ్ ఏదో అంతే. ఇంకేముంది? ఇంకేం చేస్తున్నావు నువ్వు? మనిషిగా ఏం బతుకుతున్నావు? నువ్వు చేసే పనే ఐటీ జాబే చేయి. అందులో నీ మనిషితనం ఏది? నీ ఉనికి ఏది? నీ స్థితి ఏది? వాట్ ఈజ్ యువర్ ప్రెసెన్స్ ఇన్ ద జాబ్ యు ఆర్ డూయింగ్? వాట్ ఈజ్ యువర్ కాన్షియస్నెస్ ఇన్ ద జాబ్ యు ఆర్ డూయింగ్? అది లేకపోతే యు ఆర్ కోమటోస్, ఒక జాంబీ స్టేట్ అంతే అది బేసిక్. యా ఓకే. సో మనం స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేసుకుంటూ వద్దాము యా సినిమాని. యా సో స్టార్టింగ్ ఫస్ట్ అంటే ఓకే చెప్పు. జానకి అంటాడు. ఫస్ట్ దానికంటే ముందు యాక్చువల్లీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, నిన్న ద ఫిలిం స్టార్ట్స్ విత్ అన్ యాక్సిడెంట్ యాక్చువల్లీ. అవును. సో అండ్ ఇట్స్ సో ఇట్స్ లైక్ ద యాక్సిడెంట్ ఎంటైర్ స్టార్ట్ బర్త్. అవ్వగానే మనకి వన్ డే జీవితానికి వస్తుంది. సో ద ఎంటైర్ బర్త్ ఇట్ సెల్ఫ్ ఆర్ ద ఎంటైర్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్స్ ఆర్ ఈవెన్ బిగ్ బ్యాంగ్ అనొచ్చు, ఇంకేదైనా ఇట్స్ ఆల్ అవన్నీ యాక్సిడెంట్స్ అంటారు చాలా మంది. But Einstein says God doesn't play dice, so there's no probability. It's not an accident. It's by design అంటారు ఐన్స్టైన్ గాని. బట్ యా ఎనీవే, సో ద ఫిలిం అనేది అంటే ఒక ఫిలాసాఫికల్ లెవెల్లో నువ్వు అనలైజ్ చేస్తే, హిస్ రీబర్త్ స్టార్ట్స్ యాజ్ అన్ యాక్సిడెంట్. ఓకే. యా. సో అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ అంటే బర్త్ చుట్టూ చాలా ఉంటాయి. మళ్ళీ ఈ అమ్మాయిని ఫస్ట్ చూసినప్పుడు ఒక బర్త్, కార్ లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కించుకొని ఫస్ట్ అనేది మళ్ళీ ఆ పసిపిల్ల పుట్టింది. వీడు కూడా మళ్ళీ ఎలా ఒక యాక్సిడెంట్ చేసి ఏ కారులో అయితే పుట్టిందో ఒక పాప, ఆ కారులో ఇంకో పిల్లోడికి తల్లిని ఇవ్వకుండా తల్లిని తీసేస్తాడు పక్కకి. సో అర్థం కాదు. యా, వాడు ఏ కారులో అయితే కమలిని ముఖర్జీ ఒక పాపని పుట్టించిందో, ఆ కార్ని వాడు ఒక తల్లిని చంపేయడానికి వాడతాడు. సో
సీ ద అంటే ఇప్పుడు అండ్ ఇందులో ఈ సినిమాలో బైక్స్ ఆర్ వెహికల్స్ ఏదైతే ఉందో దే ఆర్ యాక్చువల్లీ యూజ్డ్ యాజ్ మోటివ్స్ ఫర్ అవర్ హ్యూమన్ బాడీస్ ఆర్ హ్యూమన్ లైక్ మన ఫిజికల్ ప్రెసెన్స్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అదే కారు ఒక ప్రాణాన్ని కాపాడింది. ఈ కారణం ఏదైనా అవ్వచ్చు, నువ్వు ఒక అమ్మాయి కోసం ఆపావు, ఆ అమ్మాయి ఒక ప్రాణాన్ని నిలిచోబెట్టింది. అదే కారు నువ్వు ఆవేశపడ్డావు, ఒక ప్రాణాన్ని తీసింది. ఉమ్, నీకు ఇచ్చింది అదే శరీరం. అదే శరీరం నువ్వు 20 ఏళ్ళు ఉన్నప్పుడు అదే శరీరం, నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు వెళ్ళిపోయే వరకు నీకు అదే శరీరం ఉంటుంది. ఒకరికి సుఖాన్ని ఇస్తున్నావు, ఒకరికి దుఃఖాన్ని ఇస్తున్నావు. ఎలా? అదే కారు ఒకరి ప్రాణం పోసింది, అదే కారు యాక్సిడెంట్ చేసింది. అండ్ వాడు ఏం చేస్తాడు? అది యాక్సిడెంట్ అయ్యాక వాడి ఆ ఫిజికల్ ప్రెసెన్స్ అనేది వదిలేస్తాడు వాడు. అందుకే బైక్ మీద వెళ్తా అంటాడు. అఫ్ కోర్స్ హీరోయిన్ కూడా చెప్తుంది ఫ్లాష్ బ్యాక్ లో, కారు దిగి చూడు, విండోస్ దింపి చూడు, ప్రపంచం నీకు కనిపిస్తుంది ఉమ్, అని చెప్పి. దట్స్ ద సేమ్ థింగ్ అగైన్, విండోస్ దించి చూడు అంటే నీలోను ఉన్న పరదాలు దించి చూడు అని చెప్పి. సో నేను నా నా ఫస్ట్ బ్లాగ్ లో ఒక మాట రాశా అనమాట. అది శాస్త్రం ఆయనకు చెప్తే చాలా ఇష్టం. ఆయన ఆ రోజు మళ్ళీ మళ్ళీ విన్నారు, నాకు బాగా గుర్తు. 2013 2014 లో ఆయనకు చెప్తే, rolled ourselves in the blankets of white, we show the world that we are bright, but forget the truth that we are living in darkness. అందరికి వినిపించారు తీసుకెళ్లి కూడా. ఆయనకు చాలా ఇష్టమైన లైన్. నా బ్లాగ్ లో నేను రాసుకున్న ఫస్ట్ ఆర్టికల్ లో ఫస్ట్ లైన్ ఇది. ఉమ్, అంటే వాడు ఒక దుప్పట్లు ఏదైతే కప్పుకొని ఉంటాడో వాడి మీద, ఆ విండోస్ పరదాలు. వాడు ఏం చేస్తాడు? ఏ శరీరం, ఏ ఫిజికల్ ప్రెసెన్స్, ఆ కార్ అనేది వాడి ఈగో. ఏ ఈగోనైతే పట్టుకొని, ఒకసారి ఆ ఈగో యాక్సిడెంటల్ గా బర్త్ కారణమైంది, కానీ ఆ ఈగో వాడిని, ఒక మనిషిని చంపేసింది. సో నువ్వేం చేయాలి? ఆ ఈగోని స్ట్రిప్ డౌన్ చేసేయాలి ఫస్ట్. ఈగోని స్ట్రిప్ డౌన్ చేసేసి మినిమలిస్ట్ లివింగ్. వాడికి అది మినిమలిస్టే. ఆ బండి గాలి సీన్ గొప్పదై ఉండొచ్చు, కానీ వాడికి అది మినిమలిస్టే. వాడు బేసిక్ గా వాడి అవును. ఈగోని దించుతున్నాడు ఇంకా పూర్తిగా. అదే ఇంకా ఇంకా లా లా- ఆ అదేది మన ఎంతవరకు ఎందుకు పాట ముందు ఏం చేస్తాడు? గాలి సీన్కి డ్రైవింగ్ ఇచ్చేస్తాడు. అవును. సో వాడి ఈగో అనేది అప్పుడు గాలి సీన్ డ్రైవ్ చేస్తున్నాడు. సో హీస్ ఉమ్, కంప్లీట్ చేంజ్డ్. ద ఎక్స్చేంజ్ అయిపోయింది అక్కడ. ఒక మనిషికి ఏదైతే ఒక ఒక సింక్రనీ ఉండాలో, ఒక ఒక ఈక్విలిబ్రియం ఉండాలో, అది రీచ్ అయ్యాడు వాడు. సో ఆ స్ట్రిప్ డౌన్ ఈగోని కూడా వాడు ఇచ్చేశాడు గాలి సీన్కి. సినిమాలో చూస్తూ ఉండు, తగ్గుతూ వస్తాడు శర్వానంద్. అంటే ముందు కారు వదిలేస్తాడు, తర్వాత బండి ఆ డబ్బులు ఏదో ఇచ్చేస్తాడు. వాడు దొంగతనం అని చేసి తెలిసినా కూడా వాడికి డబ్బులు వదిలేసుకుంటాడు. తర్వాత బైక్ నుంచి కింద పడ్డ వెళ్ళగా అన్ని ఒకటి తర్వాత ఒకటి వదిలేసుకుంటూ పోతాడు అనమాట. తర్వాత వాడి షర్ట్ ను వదిలేస్తాడు. వీడు తిరణాల్లో కొన్ని చిన్న చొక్కాను వేసుకుంటాడు. వీడి మెళ్ళో ఉన్న గొలుసులు అవన్నీ తీసేసి వాడి జస్ట్ పులిబొమ్మ ఒకటి వేసుకుంటాడు. సో that is the equilibrium humans are supposed to achieve across the entire universe. It is very individualistic. At the same time, శాస్త్రమే చెప్పేది అదే కదా, మనిషి అనేది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఏ ధర్మం, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఏ మతం, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఏ కంట్రీ అనేది. ఆ ప్రాసెస్ లో అసలు మనిషి అవ్వడానికి నువ్వేం చేయాలి? ఫస్ట్ ఈగోని స్ట్రిప్ డౌన్ చేయాలి. స్ట్రిప్ డౌన్ చేసి నిన్ను నువ్వు రిలేట్ చేసుకో, అందరిలో నిన్ను చూసుకోవాలి, అందరినీ నీలోకి కలుపుకోవాలి. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ Yeah. నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. నాకు Yeah. అల్లు నరేష్ క్యారెక్టర్, నాకు మీరు అదా చెప్తున్నప్పుడు కూడా, ఇది శర్వ Hmm. ఆర్క్ చెప్తున్నప్పుడు కూడా నాకు అల్లు నరేష్ భలే గుర్తొస్తా. హీ వాజ్ సో అడోరబుల్ ఇన్ ద ఫిలిం. ఎంత అడోరబుల్ ఉంటాడు అంటే, Yeah. వాడు Yeah. అబ్బా గుండెల మీద గుద్దిందిగా, ఏం బండిరా అసలు ఇది? కత్తుర్లో హెత్తురని జపాన్ కంపెనీ అంట. అది నువ్వు అల్లరి నరేష్ ఎంట్రీ కూడా చూడు. ఎందులో వస్తాడు? నువ్వు మళ్ళీ బైక్స్ ని ఒక ఒక టీవీఎస్ ఫిజికల్ బాడీ బాడీ అనే మోటివ్ కింద చూస్తే, వీడు స్ట్రిప్ డౌన్ చేస్తాడు కార్ నుంచి, వాడు తగ్గుతాడు. ఇంకా వాడి ఈగోని మొత్తం వీడు తగ్గించి పెరుగుతూ ఉంటాడు. స్మాలెస్ట్. వీడు స్టార్టింగ్ లో ఎక్కడ వస్తాడు? ఏదో టీవీఎస్, అంటే ఇంకా చిన్న లోయెస్ట్ ఈగో వీడిది. అండ్ అది కానీ వీడిది అల్లరి నరేష్ ఆర్క్ ఎలా ఉంటుంది? కింద నుంచి పైకి వెళ్ళడం ఉంటుంది. ఎలా అది?
వీడి టీవీఎస్ ఇవన్నీ ఏంటంటే వీడి ఇన్సెక్యూరిటీ ఏంటంటే వీడి ఫ్లా ఏంటంటే అది దొంగతనం చేసుకొచ్చి నీకు ఉమ్, అంటే ఒకడు నువ్వు పనికిరాని వాడివి, నువ్వు తక్కువ జాతి వాడివో, నువ్వు అనాథవో, సంథింగ్ ఏదో ఒకటి సోషల్లీ కాదు కాదు. అన్యాక్సెప్టెడ్ కేటగిరీకి చెందిన వాడివో అనే ఒక వాడికి ఆ ఫీలింగ్ ఉంటుంది. నేనే దొంగని, లేకపోతే వాళ్ళ నాన్న కలిసినా కూడా నేనే ఇలా చేతులు కడుక్కొని ఇలా తుడుచుకొని షేక్ హ్యాండ్ ఇవ్వడము, లేకపోతే నేనే విధవని, నేనే ఏం చదువుకోలేదు, ఇంత చదువుకుంటే అదే పూర్ణచంద్రరావు వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంత చదువుంటే నేనే చదువుకునేవాడిని, పూర్ణ గాడే నిజంగా అని అంటాడు చూడు అల్ల నరేష్. ఉమ్, సో అన్న నువ్వేం తినదేంటంటే అందరు కాదు. చెప్పింది అనమాట, ప్రోగ్రామ్ ఉమ్, చేసింది అనమాట, నువ్వు తక్కువ వాడివి, లేకపోతే నువ్వు పనికిరాని వాడివి, సో అండ్ సో. ఎందుకంటే వాడు సోషల్లీ యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్ లో వాడు పనికిరాని వాడే, వాట్ ఎవర్ సోషల్లీ వ్యాలిడ్ స్టాండర్డ్స్ లో ఆర్ వాట్ ఎవర్. సో వాడికి అది తెలుసు. కానీ ఆ చెప్తున్నాను కదా, గాలి సీను ఇంటర్నల్ వచ్చేది. లేయర్స్ చాలా ఉంటాయి. మనం బయట యా. చూసింది ఎప్పుడు మనం తీసుకోకూడదు. నేను యా. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఉమ్, ఒకసారి ఇట్లనే వాడు లిఫ్ట్ ఇస్తూ ఉంటారు కదా ముగ్గురు పిల్లలకి. అట్లాగే ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉంటారు నాకు. వాళ్ళు ఇక్కడ మా జమ్మి చెట్టు స్కూల్లో చదువుతారు అనమాట. పేర్లు అవన్నీ తెలియవు కానీ మా అమ్మని దింపొచ్చినప్పుడల్లా వాళ్ళని మా అమ్మని దింపేసి వచ్చి వాళ్ళిద్దరిని కూడా దింపుతాను నేను. అయితే ఆ వాళ్ళిద్దరూ ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు కానీ వాళ్ళు వాళ్ళు చాలా లైక్ దే ఆర్ నాట్ ఇంకా పెద్ద వాళ్ళేం కాదు, వెరీ ఒక్కొక్కళ్ళు ఇద్దరు, ఒకళ్ళు సెకండ్ స్టాండర్డ్, ఇంకొకళ్ళు థర్డ్ స్టాండర్డ్ అంతే. వాళ్ళు చెప్తారు కొన్ని విషయాలు, నా లైఫ్ లో నేను అవన్నీ ఎప్పుడు, ఐ మీన్ అంత అంత ప్రివిలేజ్డ్ అన్నమాట మనం. వాళ్ళు చెప్తున్నప్పుడు కానీ నేను ఒక రోజు వాళ్ళకి చెప్పాను అనమాట. ఇప్పుడు మేము చేసేవి ఏమైనా గొప్ప ఇది కాదు, నువ్వు కూడా మాలాగే, తనన్న నేను నీలాగా అవ్వాలక్క, నీలాగా నేను అవుతాను అది ఇది అంటే, అరే నీలాగా నువ్వు అవ్వు, ఓకే మేమేం స్టాండర్డ్స్ హై సెట్ చేయట్లేదు, నువ్వు మాకన్నా గొప్పవాడివి అవ్వగలవు, స్కూల్లో నీకు లోకంలో ఎలా బతకాలో నాకన్నా ఎక్కువ తెలుసు, నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. వాళ్ళకున్న క్లారిటీ నువ్వు చూడు, అల్లరి నరేష్ కి లోకం మీద ఉన్న క్లారిటీ వీడికి శర్వాకు ఉండదు. వాడు వాడు వెళ్లే దారిలో వెళ్లే ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు, ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు వాడు. అవును. అందరినీ అక్క, అది నేను మొత్తం విజయవాడ మొత్తం నాకు బాబాయ్. మనం రేపు అన్నది ఉంటుందో లేదో నీకు తెలియదు. నిద్దట్లో ఆ రోజు రాత్రి వరకు తాళాలేసి ఉన్న మా నాన్నకి నిద్దట్లో హీ వాజ్ నో మోర్. నిద్దర్లో వెళ్ళిపోయారు మా నాన్న. సో రేపు ఉంటుందో లేదో తెలియదు. ఇవాళ మార్నింగ్ మనం ఎప్పుడైనా ఏవైనా, ఇప్పుడు నేనైనా చెప్తాను, నేను టూర్లకు వెళ్ళాను మామూలుగా, చాలా ట్రిప్స్ కి మనం వెళ్తాం కదా. కానీ మన శాలరీ ఖర్చు పెట్టి చాలా చోట్లకి నేను వెళ్ళాను. కానీ నాకు గుర్తున్న ట్రిప్స్ ఏంటో చెప్పనా, నేను నాకు ఇష్టమైన ముగ్గురు ఫ్రెండ్స్ తో వెళ్ళిన ట్రిప్లే నాకు గుర్తు. నేను నా ఫ్రెండ్ తో 2 గంటలు సినిమాకి వెళ్ళిన ట్రిప్పులు గుర్తుంటాయి. అంతే తప్పించి నేను ఎవరో ర్యాండమ్ పీపుల్ తో, ఒక ర్యాండమ్ అంటే వాట్ ఐ మీన్ టు సేస్ లైక్, నాకంతగా స్టిక్ అవని వైబ్, అంటే జస్ట్ టు ఫిట్ ఇన్ సమ్ ప్లేస్, స్టిక్ అవని వైబ్ వాళ్ళతో వెళ్ళిన ట్రిప్పులు నాకు గుర్తుండు. నాకు నచ్చిన మనుషులు, నేనంటే ఇష్టం ఉన్న మనుషులు, అంటే ఆ డైలీ ఆపరేషన్స్ ఉంటాయి, అవే నాకు గుర్తుంటే అవే నాకు స్వీట్ మెమరీస్. సో నువ్వు అల్లరి నరీష్ చూస్తే వీడు చెప్తాడు కదా, మన శర్వా చెప్తాడు, నేను చాలా చోట్ల చూసాను, నేను ప్యారిస్ చూసా, అది చూసా, ఇది చూసా అంటాడు. నువ్వు చూసిన ప్రదేశాలు ప్రపంచం కాదు అని. కానీ నువ్వు అల్లరి నరేష్ విషయాల్లో చూస్తే అసలు, బాబాయ్ ఈ ఊర్లో ఉన్నావేంటి, మాది ఈ ఊరేగా అంటే, అసలు ఎవరో కూడా తెలియదు అయినా బాబాయ్ అయిపోతుంది యా. మా. సో అది పల్లెటూర్లలో నీకు ఆ ఉండే. మనిషి అన్న కాన్సెప్ట్ చెప్తా. ఆ రోజంతా కూడా నువ్వు పడుకునేటప్పుడు నీకు గుర్తొచ్చేవి ఏంటి అంటే అదే. అది పల్లెటూర్లలో ఉండే కామన్ థింగ్ మోస్ట్లీ. అంటే చిన్నప్పటి నుంచి పల్లెటూర్లలో పెరిగాను చూశాను కాబట్టి నాకు తెలుసు. ఎప్పుడు ఆంటీ అంకుల్ అని పిలిచింది నాకైతే లేదు ఇప్పుడు మా ఊర్లో ఎవరిని కూడా. సో యా, అది పల్లెటూర్లలో ఉండిందే. అందుకే అంటారు అందే, లైక్ దట్ ఈస్ ద ఇండియన్ సోల్. సనాతన ధర్మం యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందంటే అక్కడే ఉంటుంది బేసిక్ గా. ఆ భారతీయ ఆత్మ అనేది, సరే ఇప్పుడు మళ్ళీ జల్సాలో చెప్పినట్టే, ఆ రకరకాల ముసుగులు వేస్తూ మరిచా ఎప్పుడో సొంత ముఖం అన్నట్టు, వీఆర్ ఫర్గెటింగ్ ఆల్ దోస్ బికాస్ ఆఫ్ అవర్ విండోస్. చాలా విండోస్ ని పైకి వేసుకోవడం వల్ల
అవన్నీ మర్చిపోతున్నాం కానీ మన మన ఉన్న అది పలకరింపు పల్లెటూరనే కాదు ఉన్న సంస్కారమే పల్లెటూరు. అది మన భారతీయ సంస్కారం. అంటే అది చదువు అనేది కూడా కాదు. అంటే నువ్వు చదువు అనేది మనం ఇప్పుడు మనకున్న ఐడియా మొత్తము కలోనియల్ చదువే. మనకి చదువు అనేది ఒక డెఫినేషన్ అనేది విద్య అనేది ఉంది. మనకి విద్య అనేది ఉంది. దాని డెఫినేషన్ వేరు, అసలు దాని పర్పస్ వేరు. సో మనకున్న చదువు లేనోడైనా వీడు ఇది చేసాడు కాల్సిన వాడు చదువుకున్నాడు యాక్చువల్లీ. చదువు లేని వాళ్ళం ఎవరైనా అంటే పలకరించలేని మనం అన్నమాట. అవిటి అవిటి వాళ్ళమైనా మనం అన్నమాట బేసిక్ గా. సో బట్ యా, ఎనీవే. సో అది అంటే ఇప్పుడు చదువు అంటే కూడా ఇప్పుడు శర్వానంద్ కథార్సిస్ ఉంటుంది. ఇది ఆ పూర్ణచంద్రరావు గారు ఎక్కడున్నారు అనేది వాళ్ళ ఆ ఆ స్కూల్ కి వెళ్ళి వెతికి అది చూపిస్తాడు కదా. ఆ, గిరిబాబు ఆయన్ని వాళ్ళ ఆ పిల్లోడిని చూపిస్తాడు. అప్పుడు శర్వానంద్ ఫేస్ లో ఒక గిల్ట్ ఉండదు, ఒక ఇది ఉండదు, ఏదో ఒక రకమైన భయం ఉంటుంది యాక్చువల్లీ. బాధ ఉండదు, ఏది ఉండదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక రకమైన భయం ఉంటుంది. ఎందుకంటే శర్వాన్ లైక్ లిటరలీ, ఎందుకంటే ఆ పిల్లోడు ఏమంటాడు, నేను పైకి వెళ్ళా పెద్దయ్యాక అన్నంలో కలిసి మా అమ్మని చంపినోడిని చంపేస్తా అంటాడు. అంటే వాడికి అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ఇంకోటి ఈ సినిమా మొత్తంలో ఆ, శర్వానంద్ ఫ్లాష్ బ్యాక్స్ ఏవైతే ఇంటర్ కట్స్ ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయో ఎవరు జానకి గురించి, ప్రతి సీన్ లో ఆ అమ్మాయి వేరే వాళ్ళని కాపాడుతూనే ఉంటుంది. ఐదర్ ఒక డాక్టర్ గా ఎవరికో సేవ చేస్తూ ఉంటుంది, లేకపోతే ఎవరింటికో మందులు ఇచ్చి రావడానికి వెళ్తున్న సీను, లేకపోతే ఎవరిదో ఇలా డెలివరీ చేస్తున్న సీను, ఎవరినో కాపాడడానికే వెళ్తుంది బేసిక్ గా. అవే వాడికి అవే గుర్తుంటాయి. మేబీ వాడు ఇంకా గుర్తించి ఉండొచ్చు, మేబీ అమ్మాయితో ఇంకా జ్ఞాపకాలు ఉంటుండొచ్చు, కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే వాడికి అవి గుర్తుంటాయి. సో అండ్ అండ్ ఇంకోటి ఏంటి, అది వాడు అదే రియలైజ్ అవుతాడు. ఆ భయం వస్తుంది వాడికి. ఏంటంటే లిటరల్లీ షీ స్టాప్ ద మర్డర్. వాడిని ఫ్యూచర్ లో చంపే ఒకడిని వాడిని కాపాడింది ఆమె లిటరలీ. 20 years తర్వాత ఆ పిల్లోడు నిజంగా వీడి శర్వానంద్ మీద కోపం పెట్టుకుని మర్డర్ చేసేయచ్చు ఇల్లీగల్ గా, ఇన్ ఇల్లీగల్ వేస్. అది ఆ పిల్లోడికి ప్రాణానికి హానికరం, వీడి ప్రాణానికి హానికరం. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎవడికి వచ్చి ఎప్పుడు చంపుతాడో వాడికి తెలియదు కదా. అంత పగతో పెరిగిన వాడు ఏదైనా అవ్వచ్చు. వాడు ఒక దేశం మొత్తాన్ని నాశనం చేయొచ్చు, ఒక ఉగ్రవాద అయ్యో తీవ్రవాద అయ్యో, లేకపోతే నక్సల్ లోకి వెళ్ళిపోయావు. జస్ట్ శర్వానంద్ ఉన్నాడు కదా అని ఒక బస్ మొత్తాన్ని తగలబెట్టేచ్చు వాడు, చెప్పలేము. సో వాడికి అప్పుడు అర్థమవుతుంది. ఇన్- నాకు తెలియకుండా, అంటే ఒక లైక్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అన్నమాట బేసిక్ గా. నాకు తెలియకుండా నా వెనక నా ప్రాణాన్ని కాపాడింది వీడు, రేపు వచ్చి వీడు నిజంగా అన్నంలో కలిసి నన్ను చంపితే నా బతికే ఉంటుందని వాడికి ఒక భయం వేస్తుంది అసలు. అంటే మనం చేసే యాక్షన్స్ కానీ మనం చేసే ఇవి కానీ కాన్సిక్వెన్సెస్ ఎంత డైర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఇఫ్ యూఆర్ నాట్ కేర్ఫుల్ ఆన్ హౌ వీఆర్ ఇంపాక్టింగ్ ద పర్సన్ బిసైడ్ అస్. మనకి తెలియదు మన వెనక మన వల్ల హర్ట్ అయిన వాడు ఎన్ని కుట్రలు వేసి మన వెనక్కి వస్తాడనేది మనకేం తెలుసు. వాడికి అప్పుడు అర్థమవుతుంది వాడికి ఎందుకు ఆమె అంతమందిని కాపాడుతుంది. ఒక ఎవడో ఒక యాక్సిడెంట్ చేసి వదిలేసిన వాళ్ళని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఈమెకి ఏముంది. జస్ట్ బికాస్ శర్వానంద్ యాక్సిడెంట్ చేశాడని జానకి పట్టించుకోలేదు. ఎవరు చేసున్నా ఆమె పట్టించుకునేది. అవును, ఎందుకంటే అది నిజం. చివరికి దట్ ఫెలో విల్ గెట్, ఎవడైతే ఇంపాక్ట్ అయ్యాడో వాడు ఇంకా ఇంపాక్ట్ అవుతాడు, దేశం మొత్తం ఇంపాక్ట్ అవుతుంది, ఈ మనిషి ఇంపాక్ట్ అవుతాడు. ఎందుకంటే ఎంత కోపం. ఇప్పుడు రావణాసుడు మనకి ఆ సుందరకాండ గాని వీటన్నిటిలో చెప్పేది ఏంటి, రావణాసురుడు హనుమ రాగానే ఆయన అసలు ఎలాంటి వాడు, వాడి బలం ఏంటి, వాడి బలహీనత ఏంటి, ఇవేవి తెలుసుకోకుండానే 80,000 మందిని పంపించేస్తాడు రావణాసురుడు. అది చాలా చోట్ల చేస్తాడు తప్పు, యుద్ధకాండలో కూడా చేస్తాడు. అంటే మనకు చెప్పేది ఏంటి, ఎంత కోపమో అంత శిక్ష ఉండాలి. రాముడు హనుమంతుడు నువ్వు ఆలోచించు, ఇది చేశాడు, దీనివల్ల ఇది జరిగింది, దీనివల్ల ఇంత శిక్ష వెయ్యాలి అనేది ఒక రాజుగా, ఒక క్షత్రియుడిగా, ఒక హనుమంతుడు మంత్రి గా వాళ్ళకు లెక్క వేస్తారు. రావణాసుడు అలా లెక్క వేయడు.
వాడికి ఎంత కోపం వచ్చినా దానికి మించిన శిక్ష, విచ్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద కంట్రీ రైట్ నౌ, రైట్? విత్ ద అన్ఫేవర్ లైక్ ఇంబ్యాలెన్స్డ్ ఎస్సీ ఎస్టీ లాస్ అనో, లేకపోతే ఉమెన్ లాస్ అనో, నిజంగా తప్పు జరిగితే ఎంత తప్పు జరిగింది, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మిస్టేక్, అండ్ వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద పనిష్మెంట్ ఆర్ ద కాన్సిక్వెన్స్ యు ఆర్ గివింగ్ అనే దానికి బ్యాలెన్స్ లేదు. సో మనం సో కాల్డ్ మన ఏదో హిందూ ధర్మం, హిందూ కోర్టులు ఇవేదైతే ఉన్నాయో అది లేదు ఇప్పుడు సిస్టంలో. అది రావణ ధర్మం అది ఇప్పుడు పాటించేది. సేమ్ థింగ్ ఆ పిల్లోడు అవుతాడు రేపు, సేమ్ థింగ్ నక్సల్స్ అవుతాడు. నీకు ఎంత కోపం ఉంది దానికి నువ్వు వేసే శిక్ష ఎంత. అదే క్వశ్చన్ సినిమాలో గమ్యంలో అయినా ఏదైనా కూడా ఆ నక్సల్స్ వైపు తప్పు ఉంది అని కాదు వాళ్ళు చెప్పేది. మావయ్య చెప్పేది అది కాదు. సింధూరం సినిమా నుంచి మావయ్య చెప్పేది అది కాదు. జల్సాలో మావయ్య చెప్పింది అది కాదు. ఇది మన గమ్యంలో వాళ్ళందరి మధ్య డిస్కషన్ కూడా చూడు. అల్లరి నరేష్ హీ లుక్స్ అప్ టు దెమ్ యాజ్ ఎ హీరో. సో ఎంత కోప ఆ పిల్లోడు కూడా అన్నంలో కలిసిపోతాడు, ఎందుకంటే హీ లుక్స్ అప్ టు దట్. ఎందుకంటే ఊర్లలో మా చుట్టాల్లో నక్సలైట్ ఏరియా పాలిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. వాళ్ళు లిటరలీ వాళ్ళందరూ అడవుల్లోంచి ఇలా వచ్చి ఖమ్మం జిల్లా అటువైపు చెప్పేవారు నాకు కథలు. ఇళ్లలో వచ్చి వాళ్ళు పడుకునే వాళ్ళు. అన్నలు వచ్చారంటే ఎవరు భయపడేవాడు కాదు ఆ ఊర్లలో. పోలీసులు వెళ్ళి మనం టీవీలలో చూసి ఇంత చేసాం మారణహోమాలు ఇంత చేసాం కానీ లోకల్స్ సమ్ టైమ్స్ ఇఫ్ దే కేమ్స్ ఫర్ సమ్ గ్రాసరీస్ కానీ ఇంకేదైనా ఇలా వచ్చి పడుకుంటే ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి కొత్త కాదు అది. కొన్ని నా రూరల్ తెలంగాణ రీజన్స్ లో, ఖమ్మం జిల్లా భద్రాచలం అటువైపు అలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో, పాల్వంచ అటువైపు కొద్దిగా డీప్ ఫారెస్ట్ ఏరియాస్ లో, మారేడుమిల్లి ఫారెస్ట్, ఇప్పుడంటే అందరు టూరిజం షూటింగ్ కోసం వెళ్తున్నారు కానీ అప్పట్లో వెళ్ళేవాళ్ళు కాదు ఆ ఏరియాస్ లో. అదంతా నక్సల్ ఏరియా ఒకప్పుడు. సో వాళ్ళందరికీ లుక్అప్ టు దెమ్. వీళ్ళు సుపరిచితులే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఏదో పోరాటం చేస్తున్నారు. కానీ ఒక పాయింట్ తర్వాత ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. నీ కోపం ఎవడి మీద, నువ్వు చూపించేది ఎవడి మీద, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత. నువ్వు ఉమ్, కోపం అని చెప్తున్నావు కానీ అది ఫ్రమ్ ద వెరీ బేసిక్ ఇది నేను చెప్తాను నీకు. మన కల్చర్ లో కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఆ, మడి కట్టుకోవాలి, లేకపోతే పక్కన కూర్చోవాలి పీరియడ్స్ అప్పుడు. ఇట్లా కొన్ని కొన్ని ఏవైతే ఉన్నాయో దే డిడ్ హ్యావ్ సమ్ సైంటిఫిక్ రీజన్స్, బట్ ఈవెన్చువల్ గా అవి చాలా సూపర్స్టిషన్స్ అయ్యాయి. పిల్ల అడ్డొస్తే కానీ మనం యా వెళ్ళకూడదు, ముందు యా తుమ్ము వెనక తుమ్ము, ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా. అది ఈవెన్చువల్లీ కూడా ఉమ్, అవి ఉమ్, సూపర్స్టిషియస్ అయ్యాయి. నో వన్ ఇన్ దిస్ వరల్డ్ నోస్ ఎగ్జాక్ట్లీ వేర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్, బట్ పీపుల్ స్టిల్ ఫాలో ఇట్. అండ్ ఇఫ్ యూ డు నాట్ ఫాలో ఇట్, నీకు దాని వెనకాల ఉన్న సైన్స్ ఇప్పుడు అప్లికబుల్ కాదు అన్నప్పుడు, నువ్వు ఫాలో గనక అవ్వకపోతే యు ఆర్ థ్రోన్ ఇన్ టు గిల్ట్. అండ్ చిన్నప్పటి నుంచి కూడా వీఆర్ ట్రైన్డ్ ఇన్ సమ్ అదర్ వే. మనకి 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 నేర్పడం అన్నది సరిగ్గా కొన్ని కొన్ని చోట్ల నేర్పరు. అది 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 నువ్వు. సో ఆ ఇంబ్యాలెన్స్ అన్నది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే, నీకు రూట్ కాజ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఈ పాయింట్ ఉంది. అల్లరి నరేష్ కి ప్రతి చోట ఇటు ఎక్కడైతే శర్వానంద్ గుర్తొస్తుందో, శర్వానంద్ ఏదైతే పనులు చేస్తూ ఉంటారో బ్యాక్గ్రౌండ్ లో అల్లరి నరేష్ కూడా కొన్ని చేస్తూ ఉంటాడు. అవి ఉమ్, మనకి చూపిరు కానీ దాని తర్వాత వాడు ఆర్ట్ కనిపిస్తుంది. ఉమ్. అల్లరి నరేష్ కూడా సేమ్. ఇప్పుడు తనేంటి, దొంగలించిన స్కూటీ నుంచి బండికి అప్గ్రేడ్ అవుతాయి. ఏది RX 100 వాట్ ఎవర్, ఆ బండికి అప్గ్రేడ్ అవుతాడు. సేమ్ థింగ్ నేను ఇందాక చెప్పే చూడు, తెచ్చిపెట్టుకున్న సొసైటల్ లిమిటేషన్స్ అల్లరి నరేష్ అవి. సో తెచ్చిపెట్టుకున్న లిమిటేషన్స్ లోనే అల్లరి నరేష్ కూడా మెల్లగా స్ట్రిప్ డౌన్ చేసుకుంటూ ఉంటాడు వాటిని కూడా. ఆ తెచ్చిపెట్టుకున్న లిమిటేషన్ కూడా పోతుంది. అందుకని అల్లరి నరేష్ బైక్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ బ్రహ్మానందం వెళ్ళిపోయాక బ్రహ్మానందం కింద పడిపోతాడు. ఆ చిన్న ఇద్దరు కింద పడతారు చూడు, చేతులు గీరుకుంటే. సో అప్పుడు వీడి బండి పాడైపోతుంది కదా. సో బట్ సేమ్ థింగ్ అల్లరి నరేష్ ఆ ఫాల్స్ ఇన్సెక్యూరిటీస్ ఆర్ వాట్ ఎవర్ కూడా పడిపోతూ ఉంటాయి అనమాట. అల్లరి నరేష్ కి ఏం కావాలి, లైక్ వాడు ప్రైమరీ మోటివేటర్ ఏంటి, డబ్బు. గాలి సీన్కి ప్రైమరీ మోటివేటర్ డబ్బు. డబ్బు ఉంటే అన్ని సెటిల్ అవచ్చు, డబ్బు ఉంటే స్టేటస్ ఉంటుంది, డబ్బు ఉంటే నాకు కావాల్సిన ఆనందం ఉంటుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ తొందరలోనే ఏం రిలీజ్ అవుతాడు, డబ్బు కాకుండా ఇంకా దేని వెంటో పడితే వాడికి కావాల్సిన బండి వాడు తోలుతాడు, లెజిటిమేట్ గా తోలుతాడు లిటరల్లీ.
నువ్వు దొంగలించుకొని ఎవడికి కనిపించకుండా వాడి బండితో ఏం చేయగలుగుతాడు? వాడు ఆ బండి ఎంతసేపు తోలగలుగుతాడు? వాడి మావయ్య ఎవడో ఉంటాడు ఆ బండిలో, వాడికి అమ్మేంత వరకు తోలగలుగుతాడు. కానీ ఇదెంత తోలాడు? సర్వానంద్ ముందే అంతసేపు వాడు ఆ బండి నడిపాడు, ఫ్రీగా నడిపాడు, కావాల్సినప్పుడు తీసుకొని వెళ్ళాడు, కీస్ వాడికి ఇచ్చేసాడు. అంటే నువ్వేంటి, వెన్ యూ గో బిహైండ్ దట్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ ఆఫ్ యువర్స్, ద బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ విచ్ యూ హ్యావ్, యూ విల్ గెట్ దట్ ఈవెన్చువల్లీ. ఈవెన్ ద మెటీరియల్ వెల్త్ ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో, దొంగలించుకొని లేకపోతే ఇంకో వేలు తెచ్చుకోకుండా అలా తెచ్చుకుంటే నీకు వచ్చేస్తుంది అది. దట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. మెటీరియల్ వెల్త్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అంతే. అని ద ప్రాసెస్ ఇస్ డిఫరెంట్ బేసిక్ గా. దాని దాని అండర్లయింగ్ సబ్ టెక్స్ట్ ఆర్ వాట్ ఎవర్. సో నాకు అలా అనిపిస్తుంది అనమాట. కరెక్ట్ కరెక్ట్. అల్లరి నరేష్వి ఈ కామెడీ సీన్లు కూడా నాకు భలే ఇష్టం. మాకు అత్తయ్య గారు భోజనం చేస్తానంటే ఇవి తింటాను గాని, ఒరే గాలిగా ఆ మంచం తీసుకొచ్చి నీడనీరా అల్టిమేట్ సీన్ అది. అని మరి చెప్తాడు. గాలోడా ముంజలు గాలోడా తింటావా అంటే, అయినా మా ముంజలు నువ్వేం తింటావులే, ముంజలు తినకపోతే తినకపోయావు, చక్రాలైనా తిను, మా ఉమ్, చక్రాలు నువ్వేం తింటావులే, చక్రాలు ఉమ్. తినకపోతే తినకపోయావు, కాఫీ అయినా తాగు అంటే, ఆయన మా కాఫీ నువ్వు తాగుతాను, మీ ఈ కాఫీ కాఫీయే తాగుతాను. తాగుతారు అని చెప్పి. యా, బాగుంటున్నది. ఆ సీన్ బాగుంటుంది. ఎంత అడోరబుల్ ఉంటాడు అసలు అల్లరి నరేష్ ఉమ్, అయితే. యా. అసలు పైగా ఎప్పుడు కూడా ఆ ఈ ఆ, అంటే దెబ్బలు తగులుతాయి అల్లరి నరేష్ కి. తర్వాత ఆ తను ఇప్పుడు ఆ అల్లరి నరేష్ క్యారెక్టర్ కి శర్వా క్యారెక్టర్ కి ఒక డిఫరెన్స్ నేను చెప్తాను. అల్లరి నరేష్ నెవర్ ఫీల్స్ లెఫ్ట్ అవుట్. అందరు ఉమ్, మనోళ్ళే అల్లరి నరేష్ కి. ఉమ్, ఉమ్, సో ఒక లెఫ్ట్ అవుట్ ఫీల్ అన్నది అల్లరి నరేష్ కి ఎప్పుడు రాదు. యా. వాడికి ఆ శర్వా పక్కన ఉన్నా కూడా లెఫ్ట్ అవుట్ ఫీల్ రాదు. రేపు వాడు శర్వా వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ కజిన్ ని కలిసినప్పుడు కూడా అల్లరి నరేష్ కి ఆ లెఫ్ట్ అవుట్ ఫీల్ రాదు. బట్ ఉమ్, శర్వాకి ఎప్పుడు లైక్ ఫస్ట్ హాఫ్ మొత్తం శర్వాకి ఆ లెఫ్ట్ అవుట్ ఫీల్ ఉంటుంది. వాడి అవును. కజిన్ దగ్గర ఏదైనా మహా అయితే ఇంత కొంచెం ఉంటుందేమో గానీ, ఆ ఉమ్, పార్టీస్ లో గానీ వాటిల్లో గానీ ఎప్పుడు ఒక లెఫ్ట్ అవుట్ ఫీల్, ఒక లోన్లీ ఫీలింగ్, అవును. అది అది శర్వాకి బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను కూడా మా క్యాంపస్ కి వెళ్ళిన ఫస్ట్ 1 డే ఇనాగరేషన్ ఫస్ట్ 2 days వరకు కూడా ఏదో తెలియని ఒక లెఫ్ట్ అవుట్ ఫీల్ నాకు. ఎందుకంటే అది అది ఎట్ ది ఎండ్ ఇప్పుడు బెంగళూరులో అలా అనిపించదు. మా ఫ్రెండ్స్ నేను ఓపెన్ మైక్స్ కి వెళ్ళినప్పుడు కానీ వీటిలో వెళ్ళినప్పుడు కానీ నాకు అది ఎప్పుడు అనిపించదు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. కానీ ఫస్ట్ 2 days ఒక రకమైన ఆ లెఫ్ట్ అవుట్ ఫీల్ ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే ఆ నేనే అందరితో అంటే అప్పట్లో నాకు ఒక చిన్న ఇదనమాట, అమ్మో ఇది ఆ, ఇక్కడ క్యాంపస్ లో ఇంత పెద్ద క్యాంపస్ లో ఇక్కడ ఎంబీఏ అట్లా వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, ఐఐటీస్ నుంచి ఉన్నారు, ఎన్ఐటీస్ నుంచి ఉన్నారు, ఇట్లా ఉన్నారు కదా అని ఒక చిన్న స్టెప్ నాకు కూడా నరేష్ లాగా ఇన్సెక్యూరిటీ ఉండేది. కానీ నేను ఎప్పుడైతే అందరి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడే విధానంలో నేను సరదాగా వెళ్ళి మాట్లాడుతూ వీళ్ళతో అలా ఎప్పుడైతే ఉన్నానో అది సంభవం ఒక రకంగా మాయమైపోయింది. నేను ఫిట్ ఇన్ అవ్వాలనుకోలే. నేను కూడా అక్కడ నా డ్రెస్సింగ్ కి వాళ్ళ డ్రెస్సింగ్ కి కూడా చాలా తేడా ఉంది. సో నేను అక్కడ ఇప్పటికీ ఫిట్ ఇన్ అవ్వాలని అనుకోలే. అసలు నేనేంటి సరే ఇప్పుడు నువ్వు వెళ్ళి పలకరించు, నువ్వు మాట్లాడు, సరిగ్గా మాట్లాడితే మాట్లాడతారు, వెల్ అండ్ గుడ్. సరిగ్గా మాట్లాడకపోతే నువ్వు వెనక్కి వచ్చేసాయి, నీతో నువ్వు ఎప్పటికీ హాయిగానే ఉంటావు కదా అని ఒక జోన్ తో వెళ్ళి నేను మాట్లాడాను. ఇంకా అందరితో కలిసిపోయాం అనమాట. ఇంకా మళ్ళీ వాళ్ళకి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు నార్త్ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ లో కానీ దానిలో కానీ చాలా డిఫరెన్స్ ఉంది. నా డ్రెస్సింగ్ లో చాలా డిఫరెన్స్ ఉంది. నేను కుర్తీస్ చుడిదార్స్ తప్ప నేను ఎక్కువ అంతగా వేసుకునే మనిషిని కాదు. బట్ స్టిల్ కలిసిపోయాం. అదేంటంటే వెన్ యూ అటాచ్ విత్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ యూ విల్ నెవర్ ఫీల్ లెఫ్ట్ అవుట్. పక్కనోడు కూడా మనిషే కదా మనలానే, వాడికి వాడు ఉంటాయి, మనకి మనం ఉంటాయి. కానీ వాడు వాడు మనోడే, మనతో వాడు ఏముంది, వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే మనల్ని తిట్టాడు, మనల్ని ఏదో అన్నాడు, మనల్ని ఎప్పుడు మనం ఎవరిని ఎప్పుడు ఏమో అనలేదా? హ? మన వాడి లెట్ ఇట్ గో. జస్ట్ ఒక డోంట్ మెయింటైన్ దట్ నన్ను ఎవడేమో అనాలి అసలు. మన వాళ్ళే కదా, జస్ట్ లెట్ ఇట్ గో. యా. నీకే అంతగా అంత సారీ అడుగు.
ఉమ్. నువ్వు తిట్టు పోనీ. ఒక ఉమ్. సెన్స్ ఆఫ్ లెట్ ఇట్ గో అన్నది మనకి ఎప్పుడు మన ఈగో మనల్ని ఆపేస్తుంది. అసలు వాడెవడ్రా నన్ను అనేది అని. వాడెవడంటే ఎందుకు? ఇప్పుడు నువ్వు రోజు రాత్రి పడుకునే ముందు నీ మైండ్ బ్లాంక్ ఉండాలి. నేను అట్లా ఉంటానని చెప్పట్లేదు కానీ అది అడాప్ట్ చేసుకోవాలి మనం. అల్లరి నరేష్ ఎప్పుడు అది పడుకునేటప్పుడు ఒక అది ఎక్కడ హాయి ఉంటుంది ఉంటుందంటే, వాడికి. అదే నువ్వు అన్నది కరెక్ట్. హాయి అనేది అది ఎక్కడి నుంచి వస్తుంది? తృప్తి, సాటిస్ఫాక్షన్. సో నో, ఎందుకంటే సాటిస్ఫాక్షన్ కాదు కూడా కాదు కాదు. అది సాటిస్ఫాక్షన్ కూడా కాదు. ఇట్ కాదు కమ్స్ కాదు అవుట్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ కాదు నేను చెప్పేది. తృప్తి. తృప్తి అంటే ఎలా అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సఫిషియన్సీ బేసిక్ గా. ఓకే. సో సో ఎలా అంటే ఆ శర్వానంద్ అప్పటి వరకు ఏది మన ఎల్బి శ్రీరామాయణ దాబా వరకు అక్కడికి వెళ్లే వరకు హీ సీస్ పీపుల్ ఫైటింగ్ ఫర్ సర్వైవల్. మనుషులు బ్రతకడానికే ఎంత కష్టపడుతున్నారు. ఒకప్పుడు వాడికి అది అసహ్యం వేసేది, బట్ అదే చూస్తూ వచ్చాడు. వాడు దగ్గరగా చూడడం మొదలు పెట్టాడు వాడు. ఆ అభి చూస్తూ సర్వైవల్ ని చూస్తాడు ఫస్ట్. కానీ దాని తర్వాత ఏం చూస్తాడు? ఏది మన నువ్వు ఉన్నట్టు పుక్కులు మేసి వాడి మొహం మీద గాలిసిన మొహం మీద వేసి ఆ గొడవ ఏదైతే ఉందో అదంతా నువ్వు చూడు. ఎలా నువ్వు కాల్చరా కాల్చు, ఒకప్పుడు నేను నీలాంటి, ఒకప్పుడు ఇలాంటి వాడిని అన్నంత ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే శర్వానంద్కి అర్థమవుతుంది వాడు నాలాంటి అన్నీ ఉన్నాయి వాడికి. నేను ఇందాక చెప్పే చూడు ఫ్యాక్షనిస్ట్ కి, ఆ ఫ్యాక్షనిస్ట్ ఆ చిన్న ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో వాడు కాల్చరా కాల్చరా అంత ధైర్యం ఎందుకు వస్తుంది అభిరామ్ కి? వాడిని వాడు చూసుకుంటాడు అవతలలో. అన్నీ ఉన్నాయి వాడికి, అయినా కూడా ఏదో గొడవ ఏదో గొడవ. కాల్చరా బాబు, నన్ను నన్ను కాల్చే, నువ్వు కాల్చేసే, నువ్వు ఎందుకు అనవసరంగా ఊరికే గొడవ పడుతున్నావు నువ్వు? నేను ఒక మనిషిని చంపి నేను ఇంత చేశాక నాకు వచ్చింది కదా, నాకు ఇంత రియలైజేషన్ వచ్చింది. నువ్వు కూడా నా మొహం మీద నన్ను చంపేసాయి, నీకేదైనా రియలైజేషన్ వస్తుందేమో. కుడ్ బి ఎనీథింగ్. బట్ బేసిక్ ఏంటంటే ఆ ఫ్యాక్షనిస్ట్ ఈ శర్వా ఇంటర్వెల్ లైక్ ఫ్లాష్ బ్యాక్ శర్వా అనేది సిమిలర్. సో అప్పుడు వాడికి అర్థమవుతుంది కాదు, డబ్బు కాదు, హోదా కాదు, ఇంకోటి పలుకుబడి కాదు, ఇంకోటి కాదు. ఆ తృప్తి ఏదైతే ఉంటుందో, సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఓకే ఇవాళ మనిషిగా నేను బతికాను, ఎవడైనా సహాయం అడిగితే చేశాను, ఎవరో బాధపడుతుంటే ఓదార్చాను, వాళ్ళతో బాధ పంచుకున్నాను, కాసేపు నవ్వుదాం అనుకున్నా నవ్వాను, 10 మందితో. వాడు గాలిసింతో జోకులు వేద్దాం అనుకున్నా, వాడితో ఒక బీరు తాగుదాం అనుకున్నా తాగాను, వాడు 4 పరాటాలు ఇస్తే దాబాలో తిన్నాను. అంతే. అంతకు మించి మనుషులుగా నువ్వు చేయగలిగేది అంత గొప్ప, ఇంకా అంతకు మించి గొప్ప విషయం మనం మనుషులుగా చేయాలి అని ఉంటుంది అనుకోవడం, ఐ డోంట్ థింక్ ఇట్ విల్. అంతకు మించి ఏమి ఉండదు ఎస్వీఎస్సీకి బేసిక్ గా మనిషిగా గమ్యానికి బతకడానికి. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కదా. యా, అదే చెప్పే కదా, సింప్లిసిటీ అండ్ ప్యూరిటీ. యాక్చువల్లీ సో సేమ్ థింగ్. రేలంగి మావయ్యకి మన అల్లరి నరేష్ కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. యా అంతే. మేబీ రేలంగమ యంగర్ డేస్ లో ఉన్నప్పుడు అలానే ఒక తప్పులు చేసి రైట్ చేసి మేబీ అంతే ఎన్లైటన్మెంట్ వచ్చి ఉండొచ్చేమో. కుడ్ బి లైక్ దే బోత్ కుడ్ బి లైక్ ఏ స్పిరిచువల్లీ సిమిలర్ మూవీస్ కుడ్ బి. అంటే సేమ్ మనిషితనం గురించే మాట్లాడతాయి రెండు. రెండు అంటే మనుషులనిపించే రుజువు, మమతలనిపించే ఋతువు, వందేళ్లైన వాడని చిరునవ్వు, శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలు, ఋతువులు నీ భావ చిత్రాలే, ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం. మందహాసం అంటే నవ్వు, ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం. సేమ్ థింగ్ నవ్వు గురించే ఉంటుంది. సో అలాగా. అండ్ ఆ ఇంకొకటి ఉమ్, బాగా నచ్చే సీన్ ఒకటి నేను చెప్తా. ఈ ఎదురైన మంద అది కాదు, అది ఆ లిరిక్స్ ఆ పాటలోనే ఉమ్. టిడిడి టిడిడిడిడిడి అక్కడ ఆ సీన్ లో వీళ్ళకి పెట్రోల్ అయిపోతుంటే అల్లరి నరేష్ వెళ్తాడు కదా. అవును. వస్తూ వస్తూ ఒక 10 మందితో మొత్తం డాన్స్ వేసుకుంటూ వస్తాడు. ఊరు మొత్తాన్ని తీసుకొస్తాడు, ఏదో మొత్తం అంతా కార్డ్స్ అన్నిటినీ వేసుకొస్తాడు. యా. ఆ వాడు బుల్లక్ కార్ట్స్ లో ఇట్లా జస్ట్ ఏదో డాన్స్ వేసుకుంటూ వస్తాడు వాడు. ఉమ్. అది కదా హ్యాపీనెస్ అసలు. అసలు యా. నాకు ఒకప్పుడు అంటే నేను నా గురించే చెప్తాను. నేను ఒకప్పుడు నేను ఎట్లా అంటే ఆ ఇట్లా ఒక దీనిలో ఫిట్ ఇన్ అవ్వాలనో లేకపోతే వాళ్ళలో ఫిట్ ఇన్ అవ్వాలనో చేయాలనో మనం చాలా ప్రయత్నాలు చేసాం. లాస్ట్ 1 ఇయర్ లో ఇక్కడ ఫిట్ ఇన్ అవ్వాలి అని నిన్ను మార్చుకుని ఇట్లా చాలా ప్రయత్నాలు చేసాం. కానీ ఎట్ ది ఎండ్ వన్స్ వెన్ యూ యాక్చువల్లీ రియలైజ్ వెన్ దెర్ ఇస్ అ రియల్ ట్రబుల్, people who came to save me or people who came to talk to me were the people who actually know me very well, who liked me for what I am.
హూ లైక్డ్ మీ ఫర్ మై ఎమోషన్స్, హూ లైక్డ్ మీ ఫర్ మై అప్పుడప్పుడున్న ఒక థింగ్. అది తను కోపం అనుకోవచ్చు, కొంతమంది ఇంటెలిజెన్స్ అంటారు, కొంతమంది అదంటారు, కొంతమంది ఇది అంటారు. కానీ వాళ్ళకి నాలో ఆ యొక్క ఉన్న వాల్యూస్ అయి ఉండొచ్చు, నా ప్రిన్సిపల్స్ అయి ఉండొచ్చు, ఏవైతే నేను ఎప్పుడు ఎప్పుడు నాకు నాకు నేను పెట్టుకున్న వాటి వాళ్ళే వచ్చారు నా దగ్గరికి, వాళ్ళే నాతో సరిగ్గా మాట్లాడారు. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, నువ్వు ఎప్పుడూ కూడా దేనిలోనూ అతిగా ఫిట్ ఇన్ అవ్వాలి అని అన్నప్పుడు నువ్వు అవ్వవు అందులో. నువ్వు కానిది నువ్వు ఎప్పుడు చేయాలనుకున్నా నువ్వు చేయలేవు అది. సో మన అల్లరి నరేష్కి ఏంటి అంటే, వాడు 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 ఎప్పుడైతే వాడు ఇది అని వాడు ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే వాళ్ళు ఇది ఉంది అని వాడు ఒప్పుకున్నాడో, వాడు మస్తు బిందాస్ ఉంటాడు. వాడికి వాడికి తెలుసు అల్లరి నరేష్కి ఇది నేను, ఇది నా ఉమ్, స్ట్రెంగ్స్, ఇది నా వీక్నెస్. నేను అసలు అసలు నేను దొంగనని ఒప్పుకునే వాడు ఎవడుంటాడు చెప్పు. వాడు యా దొంగని వాడికి తెలుసు. వాడు అక్కడ అన్నలకు కూడా అదే కదా చెప్పేది. అన్న నా పేరు ఉమ్, వ్యాక్సిన్ అన్న, నేను బైక్ లవి దొంగతనం చేస్తూ ఉంటాను అంటాడు. ఉమ్. వాడు మనం ఏంటంటే ఏం అది. చదువుకున్నాం గోచి అంటాడు. ఎల్బి శ్రీరామ్ తో లేకపోతే కూడా అలా అదే. కొనుక్కొని ఎల్బి బైక్ లో శ్రీరామ్ తిరిగేవాడిని, వచ్చినప్పుడు కూడా లేకపోతే ఆ కొట్టి అట్లా అంటాడు. ఎల్బి శ్రీరామ్ వచ్చినప్పుడు కూడా అదే చెప్తారు కదా, వీడు దొంగ గాని దొంగ నా కొడుకు అంటే రెండిటికి డిఫరెన్స్ తేడా ఏంటో అని. ఏంటో. ఆ ఎవడో తెలియని వాడిని దొంగ మోసం చేయడం దొంగ, తెలిసిన వాడిని కూడా నువ్వు వెన్నుపోటు పొడిచావంటే నువ్వు దొంగ నా కొడుకువి అని అట్లా. దొంగనాయాలి. సో అలాగా, అంటే మనం అప్పుడు అల్లరి నరేష్ కూడా మనం అర్థమవుతూ ఉంటుంది అనమాట తన ఆర్క్ ఏంటి అని చెప్పేసి. సో అంటే తన ఐడెంటిటీ ఎక్కడుంది అంటే వాట్ ఈస్ హిస్ ప్లేస్ అమాంగ్ అమాంగ్ ద అమాంగ్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ. అండ్ ఓకే, వాడేమనుకున్నాడు అదే చెప్పా కదా, డబ్బుంటే ఆన్ని అనుకుంటాడు, కానీ డబ్బున్నోడు ఇలా రోడ్ల మీద పడి తిరుగుతుంటుంటే ఓహో డబ్బు కాదు ఇంకేదో ఉంది అని చెప్పేసి వాడి వెంట ఏంటా అని చెప్పేసి ఒక ఇంట్రిగ్ తోనే తిరుగుతాడు రా అల్లరి నరేష్. సో తనకుండేది ఏంటి, ఒక కంపాషన్, ఒక ఒక గివింగ్ బ్యాక్ అనేది, అంటే ఒక పేయింగ్ బ్యాక్. నువ్వు నా కృతజ్ఞత ఏంటి, అదే నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు, నువ్వు ఇంత చేసావు, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు పెట్టావు కాబట్టి నేను వస్తా నీతోటి. లాస్ట్ కి తిన్న ప్రాణానికి తను అడ్డు పెడతాడు అల్లా నరేష్. సో అలా, సో ఎలా అయితే ఆ ఆ మనిషితనం అనేది ఎలా రియలైజ్ అవుతారు, అభిరామ్ స్థాయి నుంచి దిగి కిందకి మనిషిగా, అల్లరి నరేష్ తనున్న స్థాయి నుంచి ఎదిగి మనిషిగా ఎలా అయ్యారు అనేదే కాన్సెప్ట్. ఆ ఎంటైర్ జర్నీ రైట్ ఫ్రమ్ వేర్ దే స్టార్ట్, లైక్ ఆఫ్టర్ దిస్ ఫ్యాక్షనిస్ట్ నుంచి. ఎందుకంటే రావు రమేష్ అక్కడ చెప్తారు కదా, ఇక్కడ గన్ కల్చర్ ఏంటంటే రెస్ట్లెస్నెస్ అంటాడు. రెస్ట్లెస్నెస్, పీపుల్ కెనాట్ హ్యాండిల్ దెమ్సెల్స్. మనుషులు వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకోవాలో అర్థం కాక ఏది పడితే అది చేస్తున్నారు. చాలా బాగుంటుంది ఆ సీన్ మీద, ఆ బండి మీద ఇద్దరు 2 నిమిషాలు 3 నిమిషాల సీన్ అది అంతే. హార్డ్లీ 2 మినిట్స్ కూడా ఉంటుందో ఉండదు. కానీ పర్ఫెక్ట్ చెప్తాడు అసలు. వర్డ్స్, ఈచ్ వర్డ్ రావు రమేష్ స్పీక్స్ ఇస్ వెరీ టు ద టీ లాగుంటుంది అనమాట. ఇక్కడ కనిపించేది రెస్ట్లెస్నెస్. మనుషులు వాళ్ళని వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేరు, ఎందుకంటే అందుకే ఎలక్షన్స్ పెట్టేది చెప్తారు అలానే అల్లరి నరేష్ అప్పుడు. సో ఎందుకు మరి వీళ్ళు ఏం చేయరా గవర్నమెంట్ అంటే, ఎందుకు లేదు ఎలక్షన్స్ పెడతారుగా అంటాడు. సో దొబ్బేవాళ్ళు దొబ్బించుకునే వాళ్ళు అంటారు. సో అలా, యా, బేసికలీ నాన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ దెమ్సెల్స్. మనం ఉన్న స్థితిని మనం యాక్సెప్ట్ చేయలేకపోతే, మనం ఉన్న స్థితితో మనం పీస్ లేకపోతే, మనం ఉన్న స్థితిని అంటే ఎవడు నువ్వు అణగారిపోయిన వాడివి కాబట్టి నువ్వు అట్లనే ఉండు, నువ్వేం డబ్బులు సంపాదించకు, నువ్వు బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోరుకోక, అలా కాదు నేను చెప్పేది. ఇన్నర్ పీస్ ఏదైతే ఉంటుందో కుంఫు పాండాలో వాడు చెప్పినట్టు, సో ఆ ఇంటర్నల్ ఈక్విలిబ్రియం అనేది నువ్వు ఏదైతే అచీవ్ చేయకపోతే, బయట నువ్వు ఎన్ని సాధించినా ఎన్ని పోగొట్టుకున్నా ఒకటే. ఆ రెస్ట్లెస్నెస్ అనేది ఉంటుంది ఇప్పుడు. ఇక్కడ తిరుగుతావు, ఉద్యమాలు చేస్తావు, లేకపోతే ఏదో కమ్యూనిజం నమ్ముతావు కొన్ని రోజులు క్యాపిటలిజం నమ్ముతావు, కొన్ని రోజులు ఇంకేదో ఇజం నమ్ముతావు. ఇంకేముందిగా, ఎక్కడ నీకు పీస్ దొరకకపోతే. అదే చెప్తాను, ట్రై టు ఫిట్ ఇన్ లాట్ యా ఆఫ్ థింగ్స్. చేసే పని ఎగ్జాక్ట్లీ. అదే చెప్తాను. ఈయన గన్ను పట్టుకు తిరుగుతున్నాడు, ఇంకో పిల్ల ఇంకోటి ఏదో చేస్తుంది, అంతే. యా నేను కూడా ఒకప్పుడు నాకు ఆ అంటే నేను అంత కాదు కానీ వెరీ సింపుల్ పాయింట్ చెప్తాను నేను.
నాకు లిప్‌స్టిక్ వేసుకోవడానికి చాలా కాన్షియస్‌నెస్ నాకు రాదు వేసుకోవడం. హ్మ్. లైక్ మహా అయితే బీట్రూట్ రాసుకుంటాను. హ్మ్. సో, నాకు నేను మేనేజ్ చేయలేను, నేను హ్యాండిల్ చేయలేను అని ఒక చిన్న ఇదనమాట నాకు. మళ్ళీ మా సిస్టర్స్ కానీ, మా కజిన్స్ కానీ, లేకపోతే మా క్యాంపస్‌లో అందరూ దే యాక్చువల్లీ వోర్ లైక్ వెరీ ప్రిటీ లిప్‌స్టిక్స్ అండ్ దే వర్ లైక్ రియల్లీ గుడ్. సో, నాకు ఫస్ట్ వెళ్ళంగానే అమ్మా! ఏంటి వీళ్ళంతా ఇట్లా మంచిగా లిప్‌స్టిక్ ఏసుకొని ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు అని మళ్ళీ నాకు ఒక ఒక డౌన్ లాగా నాకు అనిపియడం. అది అది నా పాయింట్. నేనెప్పుడైతే పాట పాడానో అది మళ్ళీ మారిపోయింది. నేనెప్పుడైతే ఆహ్, మా యొక్క దీనిలో వెళ్లి మాకొక బ్యాండొచ్చింది. వాళ్ళకి ఆ 'చెయ్య చెయ్య జిన్‌కే సర్‌హో ఇష్క్‌కి చావో' స్టార్టింగ్ లైన్స్ వాళ్ళకి తెలీదు. వాళ్ళ ఫీమేల్ సింగర్‌కి అవంత రావు. సో, నేను కింద నుంచి కూర్చొని స్టేజ్ మీదకెళ్ళిపోయా. ఎప్పుడైతే అది పాడానో అక్కడి నుంచి మొత్తం ఏఆర్ రెహమాన్ సాంగ్స్ మొత్తం సర్కిల్ అయిపోయి 15 మినిట్స్ మా బ్యాచ్ మొత్తం డాన్స్ చేశారు. మా బ్యాండ్ వచ్చినప్పుడు అక్కడ క్యాంపస్ లో. అప్పుడు నాకు ఒకటి రియలైజ్ అయ్యా, ఓకే ఫైన్, యువర్ లిప్స్టిక్ డజంట్ మ్యాటర్, యువర్ అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ లుకింగ్ నీట్. నేను చిరిగిపోయింది అసలు అట్లా అనలేదు. అన్లెస్ యూఆర్ కంఫర్టబుల్ ఆఫ్ వాట్ యూఆర్ వేరింగ్, ఇట్స్ నాట్ అన్లెస్ యూఆర్ కంఫర్టబుల్ ఆఫ్ వాట్ యూఆర్ వేరింగ్, నీ లుక్, నీ లిప్స్టిక్, ఇవేవైతే నువ్వు వేసుకున్నవి ఏవైతే ఉన్నాయో నువ్వు ఎప్పుడైతే కంఫర్టబుల్ ఉంటావో అప్పుడు నీ యొక్క ఐడెంటిటీ అది వేరు కంప్లీట్ గా. నీ ఐడెంటిటీతో నువ్వు కంఫర్టబుల్ ఉంటావు. సరే అని నేను ఒకరోజు ఒకసారి ఎప్పుడు బాగా కష్టపడి ఒక లిప్స్టిక్ కొన్నాను నేను. అది వేసుకుని వెళ్ళాను. నాకేమో క్లాస్ లో ఒక రకమైన ఇదనమాట. ఇలా అట్లా ఐ వాజ్ నాట్ వెరీ కంఫర్ట్. ఆ క్లాస్ కూడా వినలా నేను సరిగ్గా. ఎప్పుడైతే అనుకున్నా మళ్ళీ ఎప్పుడైతే కూర్చున్నానో అప్పుడు మళ్ళీ డౌట్లు అడగడం స్టార్ట్ చేశాను. నువ్వు ఎప్పుడైతే ఇఫ్ వెన్ యూ ట్రై టు బి సమ్వన్ ఎల్స్, నీకు ఒక నీ ఐడెంటిటీ నీకు వెళ్ళిపోయినట్టు. గోదావరిలో ఒక డైలాగ్ ఉంటుంది, మరి రాజీ కోసం వేరే ఏదైనా జాబ్ చేయొచ్చు కదా అంటే ఆ వాడు అంటాడు, ఒకళ్ళ కోసం నేను మారుతూ వెళ్తే ఇంకా నా ఐడెంటిటీ ఏముంటుంది అని. హ్మ్. నీకు ఒక యాహ్! ఐడెంటిటీ ఉంటుంది ఖచ్చితంగా. ఉపేంద్ర కూడా ఇదే చెప్తాడు. ఉపేంద్ర, ప్రతి మనిషికి ఒక యూనిక్ పర్సెప్షన్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక యూనిక్ మైండ్ ఉంటుంది. అదొకలా ఆలోచిస్తుంది, ఇదొకలా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ విన్న వాళ్ళకి కొంతమందికి నువ్వు నచ్చొచ్చు, కొంతమందికి నేను నచ్చొచ్చు. అసలు మన ఇద్దరం ఎవరికి నచ్చకపోవచ్చు. ఇక్కడికి ఒక యూనిక్ పర్సెప్షన్ ఉంటుంది. ఆ యూనిక్ పర్సెప్షన్ ఎందుకంటే మనం మనం కొన్ని ఇప్పుడు గాలి సీను క్యారెక్టర్ గాని లేకపోతే శర్వానంద్ క్యారెక్టర్ కి ఒక డిఫరెన్సెస్ ఉన్నాయి. గాలి సీను దొంగతనాలు చేస్తాడు, శర్వానంద్ ఒక మనిషిని చంపేశాడు. ఇద్దరు తప్పులు చేస్తారు, ఓకే. కానీ శర్వానంద్ కి ఆ చేసిన తప్పుకి వాడు ఫర్గివ్ చేసుకోలేడు. గాలి సీను మేబీ వాడికి దొంగతనం అలవాటైందో నాకు అవేం తెలియవు, కానీ వాడు చదువుకోలేదని, వాడు చదువుకోలేకపోవడం అన్నది వాడికి ఒక పెద్ద లయబిలిటీ, వాడికి డిసడ్వాంటేజెస్ అని వాడికి తెలుసు. వాడు యాక్సెప్ట్ చేసుకున్న దానికి అన్ని ఉన్న శర్వ స్టిల్ హీస్ ట్రైంగ్ టు. ఎందుకంటే కమల్ని ముఖర్జీ చెప్పటం వల్ల లేకపోతే వాడికే రియలైజ్ అయిందో నాకు తెలియదు, కానీ వాడికి ఎప్పుడు వాడు ఏదో లోపం, వాడికే అదొక రకమైన ఇన్సెక్యూరిటీ. అందుకే వాడు ఎప్పుడు ఇరిటేటింగ్ గా ఉంటాడు. వాడు ఎప్పుడు వాడికి మనుషుల్ని చూస్తే ఆ ఒక్క ఇరిటేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, వాడు అందుకే ఎప్పుడు ఇరిటేటింగ్ గా ఉంటాడు శర్వ. ఏదో ఒక హ్మ్. తెలియని రెస్ట్లెస్నెస్, ఏదో ఒక తెలియని వాడు ఎప్పుడు జానికి వాలిడేషన్ కోరుకుంటూ ఉంటాడు, వాడి వాలిడేషన్ కోరుకుంటూ ఉంటాడు. ఎప్పుడైనా ప్రేమనిస్తే తీసుకోగలవా అని అందుకే అడుగుతుంది. నువ్వు ఒక యాహ్! మనిషి నీ దగ్గరకు వచ్చి నీకు ప్రేమనిస్తే నువ్వు తీసుకోగలవా అని అడుగుతుంది. మరి ఇప్పుడు పోచమ్మ ఇచ్చింది ఏంటి? యాహ్! కరెక్ట్. ఆ ఒక నీకొక ఒక ఒక రిస్ట్రిక్షన్ అన్నమాట. ఇప్పుడు అది ఒక కరెక్ట్. మనిషి నీ అది దగ్గర. అది నేను నిన్న మనం మాట్లాడుకున్నాం చూడు మొన్న, మన ఏది ద యూనివర్సాలిటీ ఆఫ్ లవ్. ఆ ప్రేమ అనేది శాస్త్రమే కూడా ఎప్పుడు చెప్తుంటారు. ప్రేమ ప్రేమ పాటలు ఎవడొచ్చినా కూడా ఏదో ఉద్రేకంలో ఉన్న ఒక యువతి యువకుల్ని కవ్వించి వాళ్ళని టెంప్ట్ చేసి వాళ్ళని ఇది చేసే పాటలు నేను పొరపాటును కూడా రాయను, నేను రాయబోను అంటాడు. ఆ అట్లా సేమ్ థింగ్. ఇప్పుడు మా ఐ థింక్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాను, నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు అవి నులుముకుంటూ. అది ఆ పాట ఏదో ఉంది, సామజవరగమన పాట ఉంది కదా. ఎరగకనే చిందేనే సెగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముగ్గురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపోయిల విలలు. Yeah. అది సాంజవరం. ఒక ఒక తాత ఒక మనవరాలు వెంట వెళ్తూ కూడా పాడుకోవచ్చు ఆ పాట. ఉమ్. పెద్ద తప్పు లేదు, ఏముంది.
నీ కాళ్ళను పట్టుకు వదలనన్ను చిన్న చిన్న అడుగులు చూస్తుంటే నాకు వదల బుద్ధి కావట్లేదు. చిన్ని చిన్ని కృష్ణుడి పాదాల్లో జయంలో అంటాడుగా, కృష్ణాష్టమిలోగా వేస్తున్నా. మీరు ఇలా పట్టీలు వేసుకుని తిరిగితే మా అమ్మ గుర్తొస్తుంది అని, కాళ్ళకి పట్టీలు ఆ వేసుకుని. సో చిన్ని చిన్ని పాదాలు, చిన్ని కృష్ణుడి పాదాలు ఒక మనవడు మనవరాలకి పాడుకుంటే ఏం తప్పులేదు అది. పూజా హెగ్డే కాళ్ళు చూసి అల్లు అర్జునే పాడక్కర్లేదు అది. సో దట్ ఈస్ అ యూనివర్సాలిటీ ఆఫ్ లవ్. సో అలా సో ఇంకొకటి కూడా మనం దట్స్ ఇస్తున్న. ద థింగ్. అంటే ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, ఇప్పుడు ఒక ప్రేమనిస్తే నువ్వు తీసుకోలేవా అని. ఆ- ఈ- ఆ, వాడప్పుడు అంటాడు నాకు నీ ప్రేమ కావాలి, నాకు వేరే వాళ్ళ ప్రేమ వద్దు అంటాడు. అసలు వాడికి ప్రేమ అంటే ఏంటో తెలీదు. ద తెలీదు. ఎంటైర్ పాయింట్ ఈస్ ద యూనివర్స్ ఈస్ గ్రోయింగ్ బికాస్ ఆఫ్ లవ్. ఒక వర్షం ఆకాశం తాకేలా వడగాల ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణువణువును మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం అన్నట్టు. సో ద ఎంటైర్ వరల్డ్, ఇప్పుడు ఒక పువ్వు పూస్తుందన్నా ఒక కాయ కాస్తుందన్నా, ద ఎంటైర్ వరల్డ్ ఇస్ డ్రివెన్ బై లవ్. ఆ లవ్ అనేది యూనివర్సల్ గా అప్లై అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నీ బంధం ఏంటి అది మారుతుంది. ఒక తండ్రి ఒక కూతురు మీద ఒకలా చూపిస్తాడు, ఒక తల్లి ఒక కూతురులా మీద చూపిస్తుంది, కొడుకు మీద ఒకలా చూపిస్తుంది, ఒక భార్య ఒక భర్త మీద ఒకలా చూపిస్తుంది. సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు భాగవతంలో కూడా అంటారు కదా, దేవుడి మీద ప్రేమ ఉంటే భక్తి, కొడుకుల మీద ప్రేమ ఉంటే వాత్సల్యము, నీ పక్కన వాడి మీద ప్రేమ ఉంటే నీ స్నేహం. అట్లా. సో ద ప్రేమ అనేది ఇట్స్ మన మన ప్రేమ అనేది ఇట్స్ అబ్స్ట్రాక్ట్. ఇట్స్ ఇట్స్ లైక్ ఏ ఒక టర్మ్ అది అంతే. యూ కెన్ ఇట్ డిపెండ్స్, ఇట్ వేరీస్ బేస్డ్ ఆన్ కాంటెక్స్ట్. ఎవ్రీవేర్ యూ కెనాట్ కాల్ లవ్ అండ్ జనరలైజ్ ఇట్ అండ్ టెల్ దట్ ఇట్స్ ఓన్లీ యూత్ఫుల్ లవ్, వాట్ ఎవర్ రొమాంటిక్ లవ్ నే లవ్, మిగిలిన లవ్ కాదండి. సో దట్ ఆ క్వశ్చన్ అడుగుతుంది జానకి బేసిక్ గా, నువ్వు ప్రేమను తీసుకోలేవా అని చెప్పేసి. Yeah. వాళ్ళు లేదని కాదు, ఉంటుంది. పాప ఆ పాట ముందు, తన పుట్టినరోజు ముందు షీ సంథింగ్ అంటూ ఉంటాడు వాడు కజిన్ తో. తనకు కూడా తెలుస్తూ ఉంటుంది ఆ ఫ్లాష్ బ్యాక్ లో. తెలిసి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ పాటలు అసలు మ్, శాస్త్రీయమైన పాటలు మిగిలిన ఎంతవరకు అని వింటారని, మిగిలిన రెండిట్లో ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంటుందంటే చాలా బాగుంటుంది అది. తర్వాత మాట్లాడదాం కావాలంటే, నువ్వు తర్వాత మాట్లాడతా అంటే పాటల గురించి. బట్ యా, వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తాడు వాళ్ళ అమ్మని. అంటే ప్రేమ లేదని కాదు, అర్థం కావట్లే వాడికి ప్రేమ అంటే ఏంటి అని. ఒక పాపను ఎత్తుకుంటాడు ముందే, అదే ఆ గుడిసెలో పాపను కన్నప్పుడు ఆ పాపను ఎత్తుకుంటాడు. డిఫరెన్స్ ఏంటి? వీడికి అర్థమవుతుంది ఆ లైఫ్ వాల్యూ ఏంటనేది. వీడు మళ్ళీ పుట్టాక వీడికి ఆ లైఫ్ వాల్యూ అనే ఒక బర్త్ అనే వాల్యూ ఏంటి అని. అందుకే చెప్తాడు కదా, ఈ చేతిలో ఒక పాప పుట్టడం చూసి ఈ చేతిలో ఒక మనిషి వెళ్ళిపోవడం కూడా చూసా. అట్లా వాడు లాస్ట్ కి ఏడ్చేది అదే అనమాట. సో దట్స్ ద యూనివర్సాలిటీ ఆఫ్ లవ్. నేను ఆలోచిస్తున్నా అంతే. మనం ఆ, కొన్ని ఆ, చాలా మెటీరియలిస్టిక్ వాటి యొక్క దీంతో మనం ఒక ఫార్ములా బేస్డ్ జోన్స్ లో అందరం ఉంటాం కదా. అంటే లైక్ పొడుగ్గా ఉంది, సన్నగా ఉంది, పొట్టిగా ఉంది. కానీ మన ఎవరికి తెలియని పాయింట్ ఏంటి అంటే, వాడు వాడితో ఒక హ్యూమన్ ఇన్స్టింక్ట్ గానీ, లేకపోతే మనిషితో మనిషి ఆ, అర్థమైనప్పుడు ఆ మనిషి మనకు చాలా అందంగా కనిపిస్తాడు. ఇవన్నీ ఆ, వాళ్ళ ఇప్పుడు ఎవరైతే ఆ, ఆ, మీకు ఈవిడ రంగు రాలేదనో, ఈ రంగు రాలేదనో, అదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, అంటే తెల్లగా ఉండకపోవడం అన్నది ఒక ఆ, తప్పను, లేకపోతే సన్నగా ఉండకపోవడం అన్నది ఒక పొరపాటను, ఒక సో కాల్డ్ కొన్ని కొన్ని పొట్టిగా ఉండడం, పొడుగ్గా ఉండడం. కానీ ఆ, ఎవరికి అర్థం కాదు ఏంటంటే, మనకి గనక ఆ మనిషి అందంగా కనిపిస్తే ఆ మనకి ఆటోమేటిక్ గా, అంటే వాడు బియాండ్ ఎవ్రీ సో కాల్డ్ సొసైటీరల్ థింగ్, మనకి వాడు చాలా అందంగా కనిపిస్తారు. అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటి అంటే, ఈ శర్వానంద్ యొక్క జోన్ లో చాలా మంది ఉన్నారు. అవును. అది అందుకే అది మనకి. అది ఎందుకంటే అది అది అందుకే అంటే, నువ్వు మళ్ళీ నన్ను తిట్టకు గాని, సుందరకాండలో అదే చెప్తారనమాట. అంతః సౌందర్యం ఏంటి, బాహ్య సౌందర్యం ఏంటి. ఒక
బాహ్య సౌందర్యం ఏంటి? రావణాసురుడి సౌందర్యం బాహ్య బయటికి కనిపించే సౌందర్యం. అసలు సుందరకాండ గురించే ఏమంటారు? సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం అంటారు. అంటే ఏంటి? అసలు మన సహజ నామాల్లో కూడా రాముడికి సుందరుడు అని ఉంది, హనుమంతుడికి సుందరుడు అని ఉంది, సీతమ్మవారికి సుందరి అని ఉంటుంది నామాల్లోనే. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ అందం, ఆ సుందరకాండ ఎందుకు ఎప్పుడు చదవాలి, ఎప్పుడు పారాయణ కాండ ఎందుకు అవుతుందంటే ఆ లోపలున్న ఆ సౌందర్యం బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్క వాళ్ళందరికీ. హనుమంతుడు చాలా బలంగా, చాలా మనోధైర్యంతో ముందుకు వెళ్ళాడు. చాలా ఆ, ధైర్యాన్ని పుంజుకొని ఒక ఒక అరుగు దాటాడు, ఒక ఇంటిని ఎక్కాడు. అంటే అంత ఒక ఇంటి నుంచి ఒక ఇంటి నుంచి దూకడానికి ధైర్యం ఎందుకు ఆయనకి? అంత 100 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు దూకిన అతను 100 యోజనాలు అంటే వన్ వన్ యోజన 6 మైల్స్, బేసిక్ గా 600 మైల్స్ దూకిన అతనికి ఒక ఇంటి నుంచి ఒకటి దూకడం అంత ఇది కాదు కదా. చాలా ధైర్యం తెచ్చుకొని దూకాడు, చాలా మనోబలంతో చూశాడు అనేది చాలా చోట్ల వస్తుంది అది సుందరకాండ చదివితే. ఎందుకు వస్తుందంటే దట్స్ అ టెంప్టేషన్. అంత అంత బాగుంటుంది అది లంక అనేది. హనుమంతుడు అంత వాడు టెంప్ట్ అయిపోయాడు. అంటే ఆయనకున్న ధైర్యం మొత్తం పుంజుకొని చూడాల్సి వచ్చింది. దాన్ని దాటి ఏం లేదు, మన గోల్ వేరు. అది ఆ మనోబలం, మనోబలం, ధైర్యం అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ 5-6 పద్యాలకు ఒకసారి వస్తుంది సుందరకాండ చదివితే. నేను చదివా సంస్కృతంలో. ఆల్మోస్ట్ పేజీకి ఒక 2 సార్లైనా కనిపిస్తుంది అది. అంటే ప్రతిసారి ధైర్యం తెచ్చుకుంటూనే ఉన్నాడు ఆయన. అదే ఆయన సౌందర్యం. ఆయన అన్ని సార్లు ఫెయిల్ అయినా కూడా, 4-5 సార్లు ఫెయిల్ అయినా కూడా ఇంకో 10 సార్లు లంక చుట్టూ తిరిగి అప్పుడు కానీ లాస్ట్ కి దొరకలేదు. ఆయన చనిపోతాను, నేను చచ్చిపోతాను అని ఒక 4-5 సార్లు సూసైడల్ థాట్స్ వచ్చాక అప్పుడు దొరికింది ఆయనకి సీతమ్మ. అంత ఈజీగా ఏం దొరకలేదు ఆయనకి. ఊరికే వెళ్ళి ఇట్లా వెళ్ళి దూకగానే ఆ అశోకవనంలోనే ఉంది, ఇక్కడే ఉందని ఏం దొరకలేదు. చాలా భయాలు, చాలా టెంప్టేషన్స్, చాలా రకాల అంటే ఎవ్రీ సెన్స్ ని టెంప్ట్ చేస్తుంటుంది. కళ్ళని టెంప్ట్ చేస్తుంటుంది. అమరావతిలా ఉంటుంది లంక అంటారు. కళ్ళని టెంప్ట్ చేస్తుంది. చెవులకేమో మంగళ వాద్యాలు వినిపిస్తూ ఉంటాయి, వేద మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. వేరే అఘోర లెవెల్ లైక్ అలాంటి హోమాలు అవి వినిపిస్తూ ఉంటాయి ఆయనకి. వాసనకేమో రావణ మందిరంలో వెళ్తే అసలు గంధంతో, రావణుడి మందిరంలో గంధంతో చల్లుతారు. వాళ్ళ ట్రెడిషనల్ బ్యూటీ వాట్ ఎవర్, అంటే అన్ని రేషియోస్ సరిగ్గా ఉన్న ఆడవాళ్ళు కానీ అలా ఉంటారు. అంటే ఆ లంకలో అది కూడా చెప్తారు. ఒక మగవాడికి ఎన్ని రకాలుగా సుఖాలని ఇవ్వచ్చో అన్ని రకాలుగా సుఖాన్ని ఉచ్చ స్థాయిలో ఇవ్వగలిగిన లెవెల్ స్త్రీలు ఉంటారు అని చెప్తారు. ఇది నేను కాదు, వాల్మీకి మహర్షి రాసింది ఎగ్జాక్ట్ స్టోరీ. కొన్ని నేను సెన్సార్ కూడా చెప్పకూడదు ఇప్పుడు. అందులో రాసిన కొన్ని పద్యాలు చెప్తే నేను, అంటే ఒకళ్ళ బాడీల మీద ఉన్న అచ్చులు ఇంకోళ్ళ బాడీల మీద వేరే పార్ట్ల మీద పడ్డాయా ఆ లెవెల్లో ఉంటుంది డిస్క్రిప్షన్ అది బేసిక్ గా. ఓకే. ఆ సో బట్ యా, సో ఇలా ఉంటుంది. అంటే ఎన్ని రకాలుగా నీకు ఇవ్వచ్చో అన్ని రకాలుగా ఉన్న వాళ్ళు ఉంటారు అని కూడా ఉంటుంది. అంటే ఎవ్రీ సెన్స్ ని ఉంటుంది. లైక్ టచ్ కి కావాల్సినంత ఉంటుంది ఆయనకి. వాసన చెప్పే కదా, గంధంతో అలుదారు, రకరకాల వైన్స్ ఉంటాయి, రకరకాల మాంసంతో చేసిన ఉంటాయి. సో ఆయనకు వాసన ఆఘ్రానించాడని వస్తుంది. రావణ మందిరంలోకి వెళ్తే అన్ని పీల్చాడని వస్తుంది. పీల్చి మనోధైర్యంతో ముందుకెళ్ళాడని వస్తుంది. ఎవ్రీ సెన్స్ ని డిస్ట్రాయ్. అది ఆయన సౌందర్యం. అమ్మవారి సౌందర్యం ఒక చోట వస్తుంది. రాముడి సౌందర్యం ఎక్కడ వస్తుందో సుందరకాండ మొత్తంలో అంటే రామ కథ నుంచి వస్తుంది. ఆయన కథ గురించి చెప్పిన దాని నుంచి వస్తుంది. అందుకే ఆ మాట అలా వచ్చింది. సుందరకాండ అంటే అందులో అందులో అసలు ఏముంది? బాలకాండ అంటే రాముడు చిన్నప్పుడు ఉన్నాడు, యుద్ధకాండ అంటే యుద్ధం జరిగింది, అరణ్యం అంటే అరణ్యంలో ఉన్నారు, కిష్కింద కాండ అంటే కిష్కింద రాజ్యంలో మెయిన్. సుందరకాండలో ఏముంది అసలు? సుందర అంటే ఎందుకు వచ్చింది? అది ఊరికే ఏదో వేరే లంక కాండనో ఇంకేదో రాయొచ్చు కదా. అది సౌందర్యం. కొన్ని ఎందుకంటే ఎందుకు చెప్తారంటే మన దగ్గర పారాయణ కాండలు అనేది, అదే నువ్వు చెప్పింది ఏదైతే ఉందో, మనిషి తన తృప్తి ఏది, ఏది ఐశ్వర్యం, అసలు ఏది సౌందర్యం. వీళ్ళు ఒక ఇంకోటి ఎట్లా అంటే వీళ్ళిద్ది ఈ రెండు డిఫరెంట్ వరల్డ్స్ అయినా ఈ రెండింటి కాన్ఫ్లిక్ట్ రానంత వరకు దట్స్ ఓకే. వాడు ఒక బిజినెస్ మ్యాన్, వాడి పని వాడు చేసుకుంటూ వెళ్తున్నాడు, వాడు వెళ్తున్నాడు. ఒక ఒక నిస్వార్థమైన మనిషి మీద ఒక స్వార్థమైన మనిషి, ఈ రెండు వరల్డ్స్ కొలైడ్ అవుతే ఏది గెలుస్తుంది అనేది సుందరకాండలో ఉంటుంది బేసిక్ గా. యాక్చువల్లీ కూడా ఇందాక అదే మీరు గమ్యం చెప్పారు సినిమా. రెండు ఏదైతే కదా. స్వార్థము నిస్వార్థము, సెల్ఫిష్ అండ్ లైక్ సెల్ఫ్లెస్,
యాక్ట్స్ అనేది ఏదైతే ఉంటాయో ఈ రెండు కొలైడ్ అయినప్పుడు ఏది అప్పర్ హ్యాండ్ అవుతుంది. సేమ్ వేదంలో కూడా అదే కాన్సెప్ట్. మనిషి మనిషిగా నువ్వేంటి అనేది, మనిషి అనేది నువ్వేం చేయాలి, ఒక మనిషిగా నువ్వు పుట్టినందుకు ఏం చేయాలి అనేది నీకు స్ఫురణలోకి వచ్చినప్పుడు ఏది దేన్ని ఓవర్టేక్ చేస్తుంది, ఏది గెలుస్తుంది అనేది ఉంటుంది బేసిక్ గా. తర్వాత మీరు ఇంకొకటి చెప్పారు కదా, ఒక ఇంపాక్ట్ మనుషుల మీద అని. సో మనం అబ్జర్వ్ చేస్తే శర్వా క్యారెక్టర్ తీసుకుంటే, ఆల్ శర్వాస్ లైఫ్, ఆల్ హిస్ లైఫ్ అతని స్వార్థం కోసం ఉమ్, వేరే మనిషిని బాధ పెట్టే యొక్క ఇంపాక్ట్ అన్నమాట. మనకు అసలు ఆ రైట్ లేదు, మన ఏ మనిషిని కూడా బాధ పెట్టే రైట్ మనకు ఉండదు. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ శర్వా ఆ యొక్క హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు గాని ఆయన తుడుస్తూ ఉంటారు కదా, ఉమ్, వీడు ఉమ్, ఆయన ఉమ్, కాళ్ళు ఆయన చెయ్యి తొక్కి ఆయన్నే ఉమ్, తిడతాడు, ఈయన సారీ బాబు అంటాడు. ఉమ్. నాకు ఎంత ఉడమండుతుందో ఆ సీన్. అంటే ఇప్పుడు గాలి సీన్ కూడా అదే సేమ్ కదా. ఇప్పుడు గాలి సీన్ కూడా తను ఏమంటాడు, తను రిజెక్ట్ చేసేసుకుంటాడు, సొసైటీ తనని రిజెక్ట్ చేసిందని చెప్పేసి తనే రిజెక్ట్ చేసుకొని తన గురించి తనకి ఏది నచ్చదు. గాలి సీన్ కి తన గురించి తనకు అసలు నక్సలైట్స్ తో చెప్తాడు, లేకపోతే ఇది చెప్తాడు, అన్న మేము ఏదో గాలలో వదిలే అన్న మేము నీచులం అన్న మేము ఏదో తక్కువ వాళ్ళం అన్న ఇది అలాగే చెప్తాడు. తను రిజెక్ట్ సొసైటీ తను రిజెక్ట్ చేసిందని చెప్పేసి వాడితో వాడు పీస్ చేసుకోవడానికి ఏంటి, ఓకే నన్ను నేనే రిజెక్ట్ చేసుకుని నేను వేస్ట్ గాడిని, ఓకే వదిలేసి ఏముంది అందులో, నేను యాక్చువల్లీ అది ఇలానే ఉంటా. వర్కౌట్ అవుతుంది తెలుసా. అసలు నెగిటివ్ లేని మనిషి ఎవడుంటాడు చెప్పు నాకు ఒక విషయం. ఆ, అసలు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ లేని మనిషి ఉమ్, ఎవడుంటాడు? మనం ఎవరో ఒకరి లైఫ్ లో వినం. ఉమ్, అన్ని వేళలా మనం అందరినీ సాటిస్ఫై చెయ్యలేము ఆ, ఉమ్, చంద్ర. అన్ని ఉమ్, వేళలా మనం చెయ్యలేము అది ఎప్పటికీ. ఉమ్, మనం ఎంత కానీ మనం ఎలాగో కాన్షియస్ గా చేస్తున్నప్పుడు మనం ఎలాగో ఎదుటి మనిషిని ఇది చేయలేము. మనం ఎంత యా, కాన్షియస్ గా, ఉమ్, అంటే అన్కాన్షియస్లీ మనం చాలా కొంతమంది లైఫ్ లో మనం నెగిటివ్ అవుతాం, అది అది మన అవును, బ్యాడ్ లక్. అన్కాన్షియస్ గానే నెగిటివ్ అవుతాం, కాన్షియస్ గా అయినా కొంచెం ఉండాలి కదా మనకైనా. వీడు యా, కాన్షియస్ గా చేస్తూ ఉంటాడు శర్వా. ఉమ్, ఉమ్, ఆ మనిషి ఇది చేయడం గానీ, అసలు అసలు జానకి కూడా వెళ్ళిపోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, జానకి ఉమ్, తెలిసి తెలిసి ఏ మనిషిని ఒక మాట అనదు, ఒక తప్పు మాట అనదు, ఏ మనిషిని అసహించుకోదు, ఏ మనిషిని తక్కువ చేసి చూడదు. జానకి ఉమ్, వెరీ కాన్షియస్. నువ్వు సినిమా మొత్తంలో చూడు, ఉమ్, దానికి తెలియకుండా వాళ్ళ అమ్మ చనిపోతుంది. దానికి ఉమ్, తెలియకుండా అదే వాళ్ళ అమ్మ అంటే ఐ మీన్ ఆ అబ్బాయి ఉన్నాడు కదా, ఉమ్, ఉమ్, తను ఆర్ఫనేజ్ లో తీసుకొచ్చి దిగబెడుతుంది చూడు, ఉమ్, అందులో తన తప్పు కూడా ఉంటుంది ఎంతో కొంత. ఉమ్, అది ఉమ్, తనకి తెలియకుండా జరిగిన ఒక ఇది. కానీ ఉమ్, ఇలా నా వల్ల ఇంకొక మనిషికి నీ క్లారిటీ లేకపోవడం వల్ల ఇంకొక మనిషికి ఎప్పుడు మనం ఏ హామీలు ఏ బాధ పెట్టకూడదు. ఉమ్, అది చాలా తప్పది. నీ ఉమ్, క్లారిటీ లేకుండా ఇప్పుడు నాకు తెలిసి సగం సగం రిలేషన్షిప్స్ కూడా అందుకే ఫెయిల్ అవుతాయి అనిపిస్తుంది. ఉమ్, నువ్వు క్లారిటీ లేకుండా నువ్వు ఒక మనిషి దగ్గరకు వచ్చి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానను, లేకపోతే నాకు నువ్వు అంటే ఇష్టం అను, ఏది ఆ ఇష్టానికి నీకు క్లారిటీ లేకపోవడం. ఉమ్, ఎందుకు ఇష్టం ఒక మనిషి? ఉమ్, వాడి తత్వానికి ఇష్టమా, వాడి యొక్క క్యారెక్టర్ కి ఇష్టమా, వాడి వాల్యూకి ఇష్టమా, ఏంటి నీకు 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 అంటే ఆ, మళ్ళీ మళ్ళీ నేనే చెప్తాను ఒక పాయింట్. మనుషులు ఆర్ బౌండ్ టు చేంజ్. ఓకే, ఉమ్. మనుషులు అనే వాళ్ళు ఖచ్చితంగా మారతారు లైఫ్. ఆ మారిన మనిషిని కూడా నువ్వు యాక్సెప్ట్ చేసేంత ప్రేమ నీకు ఉండాలి. అవును, అంతే కదా, కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు తను తను అండ్ ఇంత ప్రేమిస్తుంది కమల్ని ఎవరు. ముఖర్జీ, ఒక నిమిషం, ఇది ఆ, చిన్న పాయింట్. కమల్ని ముఖర్జీ కూడా ఎందుకు కోపం వచ్చి వెళ్ళిపోతుంది అంటే, ఫస్ట్ నుంచి కూడా కమల్ని ముఖర్జీ మీద వాడికి ఒక సెల్ఫిష్నెస్ ఉంటుంది. ఉమ్, అది బెట్ ద్వారానో లేకపోతే వాడు దాన్ని నిజంగా ప్రేమించిన ద్వారా నాకు తెలియదు అని ఒక సెల్ఫిష్నెస్ ఉంటుంది కమల్ని ముఖర్జీ మీద. అండ్ కమల్ని ముఖర్జీ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్లెస్. ఉమ్, అండ్ ఒక సెల్ఫిష్ ఇంపాక్ట్ ఏదైతే కమల్ని ముఖర్జీ మీద ఉంటుందో దానికి అది నచ్చదు. ఉమ్, ఒక మనిషి వల్ల మనకి మనకి తెలిసి తెలిసి ఒక ఒక మనిషిని మనం ఎప్పుడు బాధ పెట్టకూడదు, ఇంపాక్ట్ అనేది మనం క్రియేట్ చేయకూడదు. అది చాలా తప్పది. అది 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 మనకి మనకి రైట్ లేదు. ఇంకో మనిషిని బాధ పెట్టే రైట్ మనకు ఉండదు. తెలియకుండా మన ఎమోషన్స్ కంట్రోల్ లేకుండానే మనం చాలా సార్లు అరవడమో లేకపోతే బాధ పెట్టడమో మనం చేస్తాం. సో అది మన క్లారిటీ లేనప్పుడు హామీలు ఇవ్వడం అట్లా వీడు చేసేది అదే కదా. అవును, నాకు ఐ లవ్ యూ చెప్పి వాడు ఆవు అంటే దానికి ఐ లవ్ యూ చెప్తూ ఉంటాడు. ఉమ్, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా లేదా, ఐ లవ్ యూ చెప్తావా లేదా అని. ఉమ్, వాడి క్లారిటీ ఉండదు. వాడికి ప్రేమ అంటే ఏంటో తెలుసా అంటే ఆడికి తెలియదు. అది ఆ ఉమ్. విషయం వాడికి తెలుసు.
అది వాడికి ఆ సెల్ఫిష్నెస్. మనం మనుషులు అన్నప్పుడు అది మనకి ఉండకూడదు. అది అంటే ఉండకూడదు అంటే మనకే నాకే ఉంటుందని చెప్తాను. మనకు అది లేక ఆ యొక్క స్టేట్ మనం అట్లీస్ట్ ట్రై చేయాలి. యా అంటే ఒకటి అదే ఇప్పుడు తను ఈవెన్ ఈవెన్ తనకు అంత ఇష్టం ఏది ఆ జనాలన్నా ఇవన్న వాళ్ళన్నా అండ్ అలాంటిది ఒక తల్లిని చంపేస్తాడు శర్వానంద్. కమలన్ జానకి కుడ్ హ్యావ్ ఈజీలీ చోజన్ అ పాత్ ఆఫ్ హేట్ అండ్ లెఫ్ట్ హిమ్ ఫర్ ఎవర్. ఉమ్. కానీ తను జస్ట్ వదిలేస్తుంది అంతే, గ్యాప్ ఇస్తుంది. వాడు తెలుసుకోవాలి వాడు చేసింది ఏంటి, అభిరామ్ అనేవాడు వాడి జర్నీ ఏంటి. ఆ ఎక్కడో చెప్తారు చూడు, ఎవరో చెప్తారు, అల్లరని చెప్తే ఆర్ శర్వానంద్ ఆహా, చెప్తాడు హేమ దాన్ని. చెప్తుంది, దాన్ని నేను సరస్వతి. ఆ నువ్వు వెతుక్కుంటూ వస్తావనే నమ్మకంతో వదిలేసి వెళ్ళింది కానీ నీకు నీ నుంచి పూర్తిగా వదిలేసి వెళ్ళలేదు అని ఏదో చెప్తారు. సంథింగ్ అలాంటి డైలాగ్ ఉంటుంది ఒక చోట. జానకి జీవితం అంటే ఏంటో తెలుసు. ఆ, ఈ రీజన్ కే ఆహా వెళ్ళిపోయిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ అదే నువ్వు నువ్వు వెతుక్కుంటూ రావాలని వదిలేసింది కానీ నువ్వు వదిలేస్తావని తెలుసు, నువ్వు వస్తావని తనకు తెలుసు అని ఉంటుంది అనమాట. సంథింగ్ అలా ఉంటుంది డైలాగ్. సో మీరు మారి తిరిగి వస్తారన్న నమ్మకంతో వెళ్ళుంటుంది అని చెప్తారు. సంథింగ్ అలాగా. సో యా షీ కుడ్ హావ్ ఈజీలీ చోజన్ అ పాత్ ఆఫ్ హేట్ ఆర్ అండ్ లెఫ్ట్ హిమ్ ఫర్ ఎవర్, బట్ షీ డింట్. ఎందుకంటే వాడికి ఇవ్వాల్సిన ఛాన్స్ అనేది ఏంటి, వాడి ఛాన్స్, వాడి సెకండ్ లైఫ్ ఆర్ సెకండ్ ఛాన్స్ వచ్చింది. వాడే తెలుసుకోవాలి ఆ జర్నీలో, వాడే తెలుసుకొని నా దగ్గరకు వస్తాడు. ఇంత తెలుసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు తను, కానీ సంథింగ్ తెలుసుకోవాలి ఫైనల్లీ. వాడి వాడి ఓన్ డూయింగ్ ని వాడు అర్థం చేసుకొని వాడు ఏం చేశాడు తెలుసుకొని వస్తాడు తనే. ఎందుకంటే ఇన్హెరెంట్లీ తను చూసింది వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లడము, ఏదో చిన్న చిన్న విషయాలు తను చూసింది వాడి దగ్గర, ఆ ఎంపతి అనేది ఏదైతే ఉందో. బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్ కార్ అయితే ఆపాడు కదా ఫస్ట్ లో, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నా కూడా ఏదో ఒక రీజన్, ఏదో ఒకటి ఉంది కదా. ఆ ఒక్కదాని నుంచి పట్టుకొని షీ క్లెన్స్డ్ హిమ్ అప్ కంప్లీట్లీ. ఉమ్. సో అలాగా తను వదలడం కూడా నమ్మకంతో వదిలింది. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది థింగ్స్ విచ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్. అంటే వదలడం అనేది ఏదో హేట్రేట్ తో వదిలేకుండా, అంటే ఓకే ఒక స్టేజ్ దాటాక మనుషుల్ని బాగు చేయలేమన్నప్పుడు మన దగ్గర చెప్తారు చూడు, ఈవెన్ కిల్లింగ్ షుడ్ బి టేకెన్ యాజ్ యాక్ట్ ఆఫ్ పీస్ బట్ నాట్ యాజ్ అన్. ఒక స్టేజ్ తర్వాత ఇక మనుషులు మారలేరు. అంటే కిల్లింగ్ అంటే ఇప్పుడు మోడర్న్ వరల్డ్ లో నేను కిల్లింగ్ అని చెప్పను కానీ, బట్ వాట్ ఎవర్ ఎక్కడ వదిలేయాలి ఎక్కడ ఏంటి అనేది, వేర్ వే వే అంటిల్ వాట్ పాయింట్ కెన్ వి గివ్ ఛాన్సెస్ టు పీపుల్ అండ్ ఆఫ్టర్ వాట్ పాయింట్ షుడ్ పనిష్మెంట్ బి గివెన్ అనేది ఏదైతే ఉంటుందో అది కూడా చాలా మెజర్డ్ గా ఉంటుంది మన సాంప్రదాయంలో. ఆ నమ్మకంతోనే అంటే ఈజీగా అంత పాత్ ఆఫ్ హేట్ అనేది అసలు వెళ్ళదు, వెళ్ళకూడదు అనేది ఒక మంచి పాఠంగా ఉంటుంది సినిమాలో. ఉమ్. అదే యా ఫర్గివ్నెస్. కరెక్ట్. మనకే ఒక హాయి ఉంటుందబ్బా, ఫర్గివ్ చేసేస్తే, ఆ వదిలేస్తే మనకే ఒక హాయి. ఉమ్, పీస్ఫుల్ గా మనమైనా పడుకుంటాం. ఉమ్, ఎందుకంటే ఆ ఒక ఉమ్, ఎలా చెప్పను, ఒక ఒక మనిషిని తిట్టిన తర్వాత, లేకపోతే మనకే ఇప్పుడు నాకే ఒక మనిషిని ఏదైనా పొరపాటున ఒక 2, 3 మాటలు అన్నానే నాకు ముక్కు మీద కోపం. ఏదైనా పొరపాటున విసుక్కున్నాను అంటే కాలు పట్టుకుని వెళ్ళి సారీ 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 అని చెప్తుంటాను నేను. ఉమ్, సో అందుకని ఆ తర్వాత నుంచి నేను ఒక ఎవరిని ఏమీ అనకూడదు, అట్లీస్ట్ కాన్షియస్ గా. తెలియకుండా ఉమ్, మనం ఆ మీనింగ్ తో, ఆ కాంటెక్స్ట్ తో అనకపోయినా పొరపాటున మనిషి హర్ట్ అయ్యాడు అని అంటే అది మన ఉమ్, బ్యాడ్ లక్, మనం ఏం చేయలేం. కానీ యా తెలిసి ఎప్పుడు కూడా ఒక మనిషిని హర్ట్ చేయాలని మాత్రం ఎప్పుడు ఏమీ అనకూడదు. ఉమ్, అట్లీస్ట్ ట్రై చేయాలి. ఉమ్, యా ఎందుకంటే ఇది నేను ఒక మనిషి వల్ల, మనిషికి ఒక లేని క్లారిటీ వల్ల హర్ట్ అయిన, నేను కూడా కొంచెం హర్ట్ అయ్యాను కొంతమంది వల్ల. ఉమ్, బికాస్ దే వర్ నాట్ క్లియర్, దే వాంటెడ్ టు ప్రూవ్ సంథింగ్ అండ్ దే వాంటెడ్ టు, అనేది కంప్లీట్ వాళ్ళ పాయింటే. వాళ్ళు ఏదో చూపించుకోవాలనుకున్నారు, వాళ్ళు దేనిలోనూ ఫిట్ ఇన్ అవ్వాలనుకున్నప్పుడు ఇంకో మనిషిని మనలాగా ఆ మనిషిని మనం ఇబ్బంది పెట్టకూడదు. దట్ ఈస్ ప్రిటీ రాంగ్. అండ్ నువ్వు ఉమ్, క్లారిటీ లేనప్పుడు నువ్వు ఏ తప్పు చేయకూడదు. ఉమ్, నువ్వు టైం తీసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, టైం తీసుకో, అన్ని తీసుకో. బట్ ఉమ్, నెవర్ ఎవర్ ట్రై టు
ఆ, ఎందుకంటే వీడు అదే చేస్తాడు శర్వ. ఉమ్, వాడు అప్పుడు దానికి అర్థమవుతుంది వీడికే క్లారిటీ లేదు, వీడికి తెలీదు, కానీ వీడు తెలుసుకుంటాడు. ఉమ్, అంటే ఆ ఒక్క సో కాల్డ్ చిన్న థింగ్, ఎందుకంటే వాళ్ళ మదర్ అలాంటిదే కదా, శర్వ వాళ్ళ ఉమ్, మదర్. వాళ్ళ ఫాదర్ అవును, కూడా అంటారు మీ అమ్మలా మాట్లాడానట్టు అనిపించిందిరా అని. అవును, అంటే అవును, శర్వాకి ఆ యొక్క ఆ ప్రేమ అన్నది కానీ ఒక తత్వం అన్నది కానీ శర్వాకి తెలుసు. అవును. ఓయి సినిమాలో కూడా సిద్ధార్థ్ క్యారెక్టర్ శాలినికి అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ కూడా అదే. ఉమ్, యా, కరెక్ట్. సో ఆ క్లారిటీ లేకుండా వీడు ఇబ్బంది పెడుతున్నాడు మనుషుల్ని ఉమ్, అన్న ఒక, నన్ను నేను ఇబ్బంది పడుతున్నాను నాతో పాటు 100 మంది, ఎందుకంటే అప్పటి వరకు అదే ఇబ్బంది పడుతుంది. ఉమ్, కమల్ని ముఖర్జీనే ఇబ్బంది పడుతుంది చిన్న ఏదైనా చేసినా, చిన్న చిన్నవి పోచమ్మ దగ్గర కానీ ఇట్లా కానీ. కానీ ఇక్కడ అసలు ఒక మనిషి ప్రాణం పోయింది అంటే ఈ మనిషితో ఉంటే నేను వేరే వాడిని కూడా ఇబ్బంది పెడుతున్నా. ఉమ్, వీడి యొక్క క్లారిటీ లేని తత్వంతో వేరే వాడిని కూడా నేను ఇబ్బంది పెడుతున్నా. అది ఎంత తప్పు. ఉమ్, ఉమ్, అందుకని వెళ్ళిపోతుంది. యా, అది సంగతి. యా, ప్రేమను ప్రేమించిన ప్రేమకై ప్రేమించిన ప్రేమ ప్రేమిస్తుంది. యా, అంతేనా? కాదు, ఇంకోటేదో యా. ఉంటుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది రైట్. అనుకుంటా. కరెక్టే. నేను ఏమో అన్నది మరి. అది కాదు. నాకు ఉమ్, రాదు, నాకు రాదు. ఉమ్. చలో, ఫైనల్ ఫైనల్ వర్డ్స్ ఫైనల్ వర్డ్సా? అబౌట్ గమ్యం. ఉమ్. ఫైనల్ వర్డ్స్ ఏమున్నాయి? ఓకే, ఈ సినిమా నుంచి నీకేం నేర్చుకోవాలనిపించింది? ఈ సినిమా నుంచి నువ్వేం నేర్చుకున్నావు? నేనేం నేర్చుకున్నానా? నేనేం నేర్చుకున్నా అంటే ఇక ఎంతవరకు ఎంతవరకు మా పాట పాడితే అదే అదే ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్లీ. అంటే దట్ ఈస్ ద వెల్ రౌండింగ్ ఆఫ్ ఆఫ్ ద ఎంటైర్ ఫిలిం కదా. నేషనల్ అవార్డు వచ్చింది కదా శాస్త్రి గారు కాసే ఆ పాట. నంది అవార్డ్, నంది అవార్డ్. నంది అవార్డు. అంటే లేదు, నేషనల్ కూడా ఏదో యాక్చువల్లీ వచ్చింది. యాక్చువల్లీ నేషనల్ చాలా కూడా వచ్చిందమ్మా బాగుంటుంది. దానికి. కాదు, రాలే. ఉమ్, ఉమ్. యా. తెల్లవారదేమో స్వామి. ఉమ్, యా. ఎందుకంటే మిగిలిన మిగిలిన పాటలు కూడా యాక్చువల్లీ చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరు పాడుకుంటారు చూడు ఫస్ట్ లో టెర్రస్ మీద. ఈ అమ్మాయి అబ్బాయి మధ్య కన్ఫ్యూజన్ ఏదో చాలే గాని అని. చాలే గాని ఇంకా ఆ, ఉన్నట్టుండి. ఉన్నట్టుండి యా. అయ్యో అని. నేను ఓన్లీ వరి నువ్వే అయిపోకు, లిరిక్స్ చెప్పాలా? వరి అయిపోకు, టెల్ మీ అని ఎంక్వైరీలన్నీ ఎందుకు. యా. మాతోనే నువ్వుంటూ మా ఊసే పట్టనట్టు, ఏదోలా ఎందుకుంటావు, నీది లోకం కానట్టు. అమ్మాయేమో ఒదిగుంది ఒదిగుంది లోని గుట్టు, కదిలిస్తే తేనె పట్టు, వదలదుగా వెంట పడుతూ నాకేం తెలుసు ఇది ఇంతేనంటూ. ఉమ్. మునిగేదాకా లోతన్నది, కొలిచే వీలు ఏమున్నది, పర్వాలేదంటూ మది ప్రేమలో పడ్డది. ఉమ్. మునిగేదాకా లోతనేది ఏం తెలీదు, కొలిచే వీలు లేదు. ఏమైంది మద అంటే పర్లేదని చెప్పేసి ప్రేమలో పడిపోయింది అని. అండ్ అమ్మాయి కూడా చెప్తుంది చూడు, ఒదిగుంది లోని గుట్టు, కదిలిస్తే తేనె పట్టు. ఉమ్. అంటే సెన్సిటివ్ స్టేట్ లో ఉంది ఆ అమ్మాయి. అటు ఇటు పడిపోవాలా లేదా, ఒదిగుంది లోని గుట్టు. కొద్దిగా నువ్వు కదిలిచ్చినా ఇక తేనె పట్టులాగా లైక్ ఇట్ గో వైల్డ్. సో యా, అలా చెప్తుంది. ఆమె చెంపలా కందిపోవడం ఏమి చెప్పడం ఎంత అద్భుతం, అందుకే కదా కోరి కోరి కయ్యాలు. ఎంత బాగుంటుంది లిరిక్స్ అయితే. ఆ ఆ అమ్మాయి చెంప కందిపోవడం ఎంత బాగుంటుందో, అందుకే కోరి కోరి కయ్యాలు పెట్టుకుంటా, నేను కోరి కోరి గొడవలు పెట్టుకుంటా. ఆ అమ్మాయి బుగ్గలకి ఎరపెక్కిపోతుంటే అలిగి బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఆహ్. అతని కోసమే ఎదురు చూడడం, బ్రతిమలాడి తను అలక తీర్చడం, పూట పూట ఎన్నెన్ని చిలిపి కలహాలు. అతని కోసం ఎదురు చూడడం, తన తర్వాత అతను బతిమాలితే ఆ తర్వాత అతను బతిమాలి ఏదో అలక తీర్చడానికి ఏదో ఒకటి బుజ్జగించడం నన్ను. అందుకోసం ఉమ్. కోరి కోరి కలహాలు పెట్టుకుంటా బేసిక్ గా నేను. ఆ అమ్మాయి ఉమ్. అంటుంది, జంటలెన్ని చెబుతున్నా ఎన్ని కథలు వింటున్నా, అంతుపట్టదే ప్రేమ ఏనాటికైనా, విన్నానని అంటావే గాని ఏమంటోంది ఆకాశవాణి, చూసా గాని వేరే లోకాన్ని ఏం చెప్పాలి చూపించే వీలు లేదని. అంటే ఇది అబ్స్ట్రాక్ట్ ఫీలింగ్ ఆఫ్ లవ్. ఈ లైన్ నాకు ఎంత ఇష్టం అంటే, ఆ
ఆ అమ్మాయి అంటుంది, విన్నానని అంటావే గాని ఏమంటుంది ఆకాశవాణి. ఇది ఎవరంటారంటే లిరిక్ ఆ అమ్మాయి ఫ్రెండ్స్ పాడతారు బేసిక్ గా. ఎవరు హీరోయిన్ జానకి వాళ్ళ ఫ్రెండ్స్ ఈ అమ్మాయితో అంటారు, విన్నానని అంటావే గాని ఏమంటోంది ఆకాశవాణి, చూసా గాని వేరే లోకాన్ని, ఏం చెప్పాలి చూపించే వీలు లేదని. అంటే నీకేదో వినిపిస్తుంది అంటున్నావు, కానీ నీ ఒక్కదానికే వినిపిస్తుంది అది ఆకాశవాణి. సో దట్ ఫీలింగ్ ఆఫ్ లవ్, రైట్? వెన్ యు ఆర్ ఇన్ లవ్, యూ కెనాట్, పక్కవాడు అడిగినా కూడా నాకు నాకు తెలిసిపోతుంది ఆ అబ్బాయి ఏమనుకుంటున్నాడో, లేకపోతే నాకు తెలిసిపోతుంది ఆ అమ్మాయి ఏమనుకుంటుందో నువ్వు అంటావు. కానీ ఎలా తెలుస్తుంది? ఎవడు వాడు చెప్తుంటే నీకు వినిపిస్తుందా? వాళ్ళకి వినపడింది నీకేం వినిపిస్తుంది? హ్మ్. అంటే వినలేని, చెప్పలేని, చూడలేని ఫీలింగ్ ని మాటల్లో చెప్పడం మావేది. విన్నానని అంటావే గాని ఏమంటోంది ఆకాశవాణి. ఆకాశవాణి అనేది మన పురాణాల్లో జనరల్ గా ఎలా అంటే ఒకళ్ళకే వినిపిస్తుంది, సెలెక్టివ్ పీపుల్ కి వినిపిస్తుంది, అందరికీ గట్టిగా అరిచి ఏదో మైక్ లాగా వినిపించదు ఆకాశవాణి అనేది జనరల్. చూసా గాని వేరే లోకాన్ని, ఏం చెప్పాలి చూపించేవి. నేను చూసా వేరే లోకాన్ని, కానీ ఏం చెప్పాలి మీకు? చూపించే వీలు లేదు, నేను చూపించలేను ఆ లోకం ఏంటో, నేను చూసిన లోకం ఏంటో. బేసిక్ గా అది. సో దట్ ఐఎమ్ ఇన్ లవ్, I can hear things, I can see things, but I cannot explain what they are or how they are. So that's the entire feeling. పక్కకెళ్ళిపో పాడు మౌనమా, కరగవెందుకే కొంటె దూరమా, బయటపడని జత ఏదో చూసుకోరాదా. అంటే అతను పాడేదాంట్లో ఇందులో చూడు ఇంగ్లీష్ ఎంత బాగుంటుందంటే, ఎంతసేపు ఈ వింత డైలమా, కథని కాస్త కదిలించు కాలమా, టు బి నాట్ టు బి డిబేట్ ఎంతకీ తెగదా. ద అల్టిమేట్ క్వశ్చన్ అంటారు, టు బి ఆర్ నాట్ టు బి అని చెప్పేసి. హ్మ్. దాన్ని టు బి నాట్ టు బి డిబేట్ ఎంతకీ తెగదా అని చెప్పేసి ఆ అబ్బాయి పాడతాడనమాట. ఎంతసేపు ఈ వింత డైలమా, కథని కాస్త ముందుకి నడపవా, టు బి నాట్ టు బి డిబేట్ ఎంతకీ తెగదా. కొత్త దారిలో నడక ఇప్పుడిప్పుడే గనక, తప్పదేమో తడబడక అలవాటు లేక, ఇన్నాళ్ళుగా ఉన్నాగా నేను నువ్వొచ్చాక ఏమైపోయాను, నీతో ఇలా అడుగేస్తున్నాను ఏ వైపు అంటే ఏమో ఎలాగ చెప్పను. సో దట్ అడాలసెంట్ లవ్, అడాలసెంట్ స్టేజ్ ఆఫ్ లవ్ బేసిక్ గా. కొత్త దారిలో నడక ఇప్పుడిప్పుడే గనక, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం మనం గనక, తడబాట్లు అవుతూ ఉంటాయి. ఎనీ న్యూ రిలేషన్షిప్ లో అప్స్ డౌన్స్ అండ్ వాట్ ఎవర్ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా కీప్ హ్యాపెనింగ్. బట్ కలిసి నేర్చుకుందాం ఏదైనా. తప్పదేమో తడబడక అలవాటు లేక, అలవాటు లేదు ఇప్పుడు, అలవాటు లేదు కాబట్టి కొత్త రిలేషన్షిప్ లో గొడవలు అవుతూ ఉంటే ఏదో ఒకటి అవుతుంది. ఇన్నాళ్ళుగా ఉన్నానా నేను నువ్వొచ్చాక ఏమైపోయాను, నీతో ఇలా అడుగేస్తున్నాను ఏ వైపు అంటే ఏమో ఎలాగ చెప్పను. ఏదో నమ్మకంతో అడుగులు వేస్తున్నాయి, ఏ వైపు అంటే ఎవరు చెప్పలేరు అది. హ్మ్. బట్ దట్ బిలీఫ్ ఆఫ్ ట్రావెలింగ్ టుగెదర్ వాట్ ఎవర్ కమ్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ లవ్ బేసిక్ గా. ఎగ్జాక్ట్లీ. నేను అదే చెప్పా కదా, పీపుల్ ఉమ్, ఆర్ బాండ్ టు చేంజ్ అని. ఉమ్, నేను అదే నమ్ముతా. నీకు యా, ఆ, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్, ఆ, మనకి జనరల్లీ సో కాల్డ్ సొసైటీరల్ థింగ్స్ లో వీటిలో ఆ అబ్బాయికి ఆస్తులు ఉండాలి, ఏదైనా అనేవో కొన్ని ఉంటాయి. నేను వాట్ ఈస్ మై మెట్రిక్ చెప్తా. మనకి కష్టాలు అనేవి రాకుండా ఉండవు, డబ్బు అనేది పోకుండా ఉండదు, ఉద్యోగం అనేది పోకుండా ఉన్నది, వేరే ఉద్యోగం రాదు అని గ్యారెంటీ ఉంది. సో ఇది నేను చాలా రీసెంట్ గా రియలైజ్ అయింది. సో రేపు ఎల్లుండి ఎలా ఉంటుందనేది మనకు తెలియదు. కానీ మనం ఉండే మనిషి ఎవడైతే ఉన్నారో, ఆ మనిషి ఒక కష్టం వస్తే ఆ మనిషి ఆ కష్టాన్ని ఎలా డీల్ చేశాడు అన్నది కాన్స్టెంట్ ఉంటుంది. నేను ఒక మనిషిని నమ్మేది, ఇప్పుడు ఇప్పుడు ఇదేదైతే ఉందో, వాడు ఒక కష్టాన్ని, వాడికి వచ్చిన కష్టాన్ని, ఆ మనిషికి వచ్చిన కష్టాన్ని, వాడు ఆ కష్టాన్ని ఎలా డీల్ చేశాడు, ఆ కష్టాన్ని ప్రేమ అనే పాత్రలో డీల్ చేశాడా, హేటెడ్ అనే పాత్రలో డీల్ చేశాడా, ఎలా ఆ మనిషి ఆ కష్టాన్ని డీల్ చేశాడు అని దాన్ని బట్టి ఆ మనిషి జడ్జ్మెంట్ ఉండాలి. అలా నువ్వు ఒక మనిషిని చూసి ఆ మనిషిని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి. అంటే ఆ మనిషి వాల్యూస్ ఆ మనిషి కష్టాల్లో తెలుస్తాయి. కష్టాల్లో మనం విచ్చలవిడిగా ఉండడం అన్నది మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. ఉమ్, నువ్వు నీకు నీకు ప్రపంచంలో మొత్తం అన్ని దొరికి, ఉమ్, ఇప్పుడు ఐ టెల్ కొంతమంది ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. వాళ్ళకి హైయెస్ట్ పేయింగ్ జాబ్ ఉంటుంది, ఎక్సలెంట్ పెన్షన్ వచ్చే పేరెంట్స్, లేకపోతే ఎర్నింగ్స్ ఉంటుంది, వెరీ రిచ్, బేసిక్ కార్ ఉంటుంది, అన్ని ఉంటుంది. సో అలాంటి జోన్ లో ఉన్నప్పుడు దే కీప్ హ్యావింగ్ లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్, ఎగ్జాక్ట్లీ లైక్ శర్వా. ఓకే,
వాళ్ళు ఇలా ఇలా కొన్ని చెప్తారు. బట్ చిరుపాటి కష్టం వచ్చినా కూడా ఈజీగా డైవర్ట్ అయిపోతారు. ఉమ్, వాళ్ళు ఇంకొకళ్ళని అంటే ఒక 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 ఆ టైంలో ఒక ఎంపథెటిక్ గా ఆలోచించరు. బికాస్ ఐ సీన్ పీపుల్ లైక్ దట్. కానీ కష్టాల్లో ఉండి ఒక 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 ట్రబుల్ వచ్చినప్పుడు, ఆయనకంటూ లైఫ్ లో ఒక కష్టం వచ్చినప్పుడు స్టిల్ ఆయన పెట్టుకున్న కొన్ని ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దాటకుండా, అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వెన్ యూ ఆర్ ప్రీచింగ్ హ్యావ్ టు డూ ఇట్ ఆల్సో, రైట్? నువ్వు నువ్వు తాగకపోతేనే నువ్వు ఒకరిని తాగొద్దు అని చెప్పే రైట్ నీకు ఉంటుంది. ఉమ్, ఆ వాల్యూస్ ని చూసినప్పుడు నేను ఇది రెండు రకాల మనుషుల్ని చూసా. ఉమ్, సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ శర్వానంద్ స్టార్టింగ్ జానకి యొక్క లుక్స్ కి కానీ దేనికో కానీ చూసి నచ్చిన ఇది, వాడి ట్రావెల్ టైంలో ఈవెన్చువల్లీ చూసుకున్నప్పుడు జానకి పడ్డ కష్టాలు గాని, లేకపోతే శ్రీను పడ్డ ఆ టైంలో ఆ గాలి సీను చెప్తాడు కదా, మా నాన్న చనిపోయారు, నేను చనిపోయారు. ఉమ్, ఉమ్. అయినా సరే వీడు ఎలా ఉన్నాడు. నేనైతే నేను ఒక శర్వ, నేనైతే ఏమైపోయేవాడిని. అవును, అవును. నా అన్న ఈయన నక్సలైట్స్ కాదు దగ్గర కదా. శర్వానంద్ అప్పుడే రిలీజ్ అవుతాడు. అప్పుడు అసలు వీడికి అమ్మ లేదు, నాన్న లేదని వీడి బాధలు వీడు ఎప్పుడూ చెప్పుకోడు బయటికి. ఆ, గాలిసీను డజంట్ క్రేవ్ ఫర్ సింపతి. నాకు ఇన్ని పోయాయి, నాకు ఇన్ని ఆస్తులు పోయాయి. ఆ స్కూల్ జోక్ కూడా క్యాజువల్ గా వేస్తాడు. నాన్న కూడా ఇంత చేర్చుకొని ఉంటే ఇప్పుడు కథ వేరేలా ఉండేది బాసు అంటాడు అంతే. నక్సలైట్ దగ్గర చెప్తాడు, అన్న మీరు ఎక్కడున్నారు అన్న, మిమ్మల్ని మీరంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మ పోయినప్పుడు ఎత్తడానికి ఇవ్వలేడంటే అప్పుడు శర్వానంద్ ఏడుస్తాడు వీడి కథ. అంటే లిటరల్లీ అప్పుడు తెలుస్తుంది శర్వానంద్కి వీడి కథ అంటే. ముందు ఆ మనిషి ఏంటో కూడా తెలియదు, అయినా కూడా క్లోజ్ అయ్యాడు. ఒక అంటే ఆ మనిషిని క్లోజ్ టైంకి అవ్వాలంటే వాడి పుట్టి జానకి పూర్వోత్తరాలు జానకి ఎందుకు వాడెక్కడ. ప్రేమించాడు అన్నది అప్పుడు క్లారిటీ వస్తుంది వాడికి. ఆ, నాకు అది ఆ, భలే, అంటే నీ నీ యొక్క ప్రాబ్లమ్స్ లో నీకు ఉన్న మోస్ట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో నీకు అప్పుడే నీ యొక్క ఉమ్, నువ్వు ఎలాంటి మనిషివి అన్నది బయటకు వస్తుంది. ఉమ్, నీకు అన్ని ప్రివిలేజెస్ ఉన్నప్పుడు అది కూడా నాకు అది ఈ మధ్య తెలుస్తుంది యాక్చువల్లీ. ఉమ్, సో దట్ ఈస్ వేర్ వై శర్వా అండర్స్టాండ్స్ ఆర్ లవ్స్ కమల్ ముఖర్జీ. ఉమ్. ఎందుకు? డన్. ఎందుకు? మరి నేను మాట్లాడడానికి నా దగ్గర ఏం లేవు అన్ని. ఆహా, ఎందుకు ప్రేమిస్తాడు అంటున్నా. దానికి అది చిన్నప్పటి నుంచి కష్టాల్లో ఉండి పెరిగి మనుషుల కష్టాలను ఎంపథైజ్ చేస్తుంది. దట్ ఈస్ ద వాల్యూ. ఓకే, ఓకే. దట్ ఈస్ హర్ కరెక్టే, కరెక్టే. సో క్యారెక్టర్. సింపతి చెప్పి షీ డజంట్ క్రేవ్ ఫర్ సింపతి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. షీ ఓన్స్ దట్ ఎదుటి మనిషిలో ఒక కష్టం. ఆ నలుగురు సినిమా ఉంది కదా, ఉమ్, ఆ నలుగురు సినిమా సన్యం సత్యమూర్తిలో త్రివిక్రమ్ ఆయన రాస్తారు. ఉమ్, సో చెప్తారు, ఒకసారి మోసపోతాం, రెండోసారి మోసపోతాం, మూడోసారి పులి వచ్చినప్పుడు నాన్న చెప్తాడు కదా, మూడోసారి కూడా వస్తే ఏమైందిరా, మనిషి ప్రాణం కన్నా ఏదిరా ఎక్కువ. ఉమ్. అంతే కదా, సింపుల్. యా, యాజ్ సింపుల్ యా, యాజ్ దట్. యా. ఇక్కడ అది. వాడు ఆ తాగి ఈ ఇది ఇవాళ కాకపోతే రేపు కలుస్తుంది మన కమల్ ముఖర్జీ. ఇవాళ ఉమ్, కాకపోతే రేపు కలుస్తుంది. అంత మాత్రం ఉమ్. దానికి నువ్వు ఒక ప్రాణం తీసే అంత పెద్ద తప్పు అది. స్టార్టింగ్ లో కూడా వాడికి జానకి వెళ్ళిపోయిందని గిల్ట్ ఉంటుంది తప్ప, ఆ ఆ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు గుర్తొస్తుంది, పూర్ణచంద్రరావు గారి దగ్గర గుర్తొస్తుంది. అవును. పూర్ణచంద్రరావు గారి దగ్గరికి చెప్పే కదా అసలు హారర్ ఎక్స్ప్రెషన్ పెడతాడు. అమ్మని నా ఒకటి చంపేవాడా నన్ను అని చెప్పేసి ఆయన చెప్తారు. ఎందుకు అట్లా పని చేయి, నువ్వు పోలీస్ అవ్వు, పోలీసే అప్పుడు శిక్షించు, అప్పుడు నీకేం కాదు అంటాడు ఆయన. ఉమ్. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ లైక్, చిన్నప్పటి నుంచి నువ్వు పిల్లల్ని ఎలా పెంచుతావు, నీ ఎన్వైరన్మెంట్ ఏంటి, వాట్ ఆర్ యూ ఫీడింగ్ టు ద బ్రెయిన్స్, వాట్ ఆర్ ద సొల్యూషన్స్ యు ఆర్ గివింగ్, నీకు వచ్చిన కష్టం ఎంత, దానికి నువ్వు వేయాల్సిన శిక్ష ఎంత అనేది, దట్స్ హౌ యూ డీల్ విత్ ఇట్, దట్స్ హౌ యూ టీచ్ పీపుల్. ఉమ్. అంటే నీకెంత కోపం రావాలి ఫస్ట్ అసలు. నువ్వు సిస్టమ్ వాడతావా, సిస్టమ్ నీట్ గా ఉందా అని వదిలేస్తే you can affect it. Who knows, if you fight well enough, you could maybe affect that system so that
డబ్బున్నోడికి శిక్ష పడట్లేదు, లేకపోతే ఫలానా వాడికి శిక్ష పడట్లేదు అని నీలో ఏదైతే బాధ ఉందో, నువ్వు గొప్పవాడు అయ్యాక మేబీ యూ కుడ్ గో టు సర్టెన్ పొజిషన్ దట్ యూ కెన్ ఎఫెక్ట్ దట్ సిస్టమ్. హూ నోస్ వై గివ్ అప్ రైట్ నౌ ఆర్ రైట్ అవే అని చాలా ఒక క్లోజెస్ట్ ఒక చాలా లేట్ గా వస్తాయి. ఒక హోప్ ఇస్తాడనమాట అందులో. ఎంతవరకు ఎందుకొరకు సరే. పాడవా నువ్వు? ఆ అదే ఎంతవరకు పాడాలి కదా. ఎందుకొరకు పాడవా? పాడలేదు ఫస్టే. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు, ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా, అట్లా అది మనసులో అది యాక్చువల్లీ నిజంగా కావాలి. ఆ అది చెప్పు. యాక్చువల్లీ మావయ్య చెప్తారు కదా, అంత అంత ఫ్రీ స్టైల్లో పాడకూడదు అది బేసిక్ గా అని చెప్పి. పలకరించుకోవా యాక్చువల్లీ క్వశ్చన్ మార్క్ కదా. ఆ ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండె నడుగు, ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. అది అది పలకరించుకోవా. అది అది ఎందుకంటే అందులో ఉంటుంది. ఇది నువ్వు నాకు ఒకసారి ముందే శత్రువులు చెప్పావు ఒకసారి. శత్రువులు శత్రువులు నీలోని లోపాలంటే ఎక్కడుంది? సేమ్ మళ్ళీ పూర్ణచంద్రరావు ఇంట్లో నా పిల్లోడు, నీలోని లోపమే నీ ముందు శత్రువే నిల్చుందిరా. నిన్ను నువ్వు శత్రువులు నీలో నీలోని నిలోపాలే, లోపాలు, స్నేహితులు స్నేహితులు నీకున్న నీకున్న ఇష్టాలే, ఇష్టాలే. ఋతువులు నీ ఉండు నేను భావ ట్రై చేస్తాను. చిత్రాలే. ఋతువులు నీ భావ చిత్రాలే, ఎదురైన ఎదురైన మంద మందహాసం నీలోని చెలిమి నీలోని చెలిమి కోసం, కోసం, మోసం రోషం మోసం రోషం ద్వేషం నీ నీ మతిలి మదికి మకిలి మదికి భాష్యం. భాష్యం, పుటకా చావు రెండే రెండు, నీ కవి నీ సొంతం కవి సొంతం కావు, కావు, పోనీ పోనీ జీవితకాలం నీదే నేస్తం, రంగులు ఏం వేస్తావో కానీ. ఉమ్, ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలుసుకోవా, తెలిస్తే ప్రతి తెలిస్తే చోట ప్రతి నిన్ను చోట నువ్వే నిన్ను నువ్వే కలుసుకొని. కలుసుకొని పలకరించుకోవా. ఉమ్. అది సర్వే జన సుఖినో భవంతు.